హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇప్పుడు ఈ ఆధునిక కాలం అనేది పరుగు పందెం. ఇందులో గెలుపు ఓటమి తప్ప జీవితం అనేది ఎక్కడ కనిపించట్లా, డబ్బులు తప్ప ఇంకేం కనిపించట్లా. అందుకే 70% రోగాలు మానసిక సమస్యల వల్ల వస్తున్నాయి అనేది ఇప్పుడు ఉన్న అధ్యయనాలు. అందుకే ఈ దొంగ బాబాలు, దొంగ గురువులు దేశం అంతా ఎక్కడ చూసినా వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళ బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్నారు, జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. మరి ఏం చేయాలి? ఇదే కదా మీ ప్రశ్న. ఇకో నా ముందు ఒక లెజెండ్ కూర్చున్నాడు. ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడాలి మీరు. ఒక్క మాట, ఒక్క 5 నిమిషాలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడితే మీ జీవితమే మారిపోతుంది. ఎందుకంటే ఆయన కొన్ని వందల మంది ఐఏఎస్ ఐపీఎస్లను తయారు చేసిన వ్యక్తి, కొన్ని లక్షల మంది జీవితాలని ప్రభావితం చేసిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. సో ఆయనతో మాట్లాడే ఒక ఎడ్యుకేషన్. నిజం చెప్పాలంటే ఇక మీ లైఫ్కి ఏం కావాలో అది ఇచ్చే వ్యక్తి ఆయన ఎవరో కాదు, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇంపాక్ట్ ద్వారా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తున్న గంప నాగేశ్వరరావు గారు, ద లెజెండ్ సైకాలజిస్ట్ అండ్ ట్రైనర్. సార్ నమస్తే. అంటే మీ గురించి ఇంకొక అరగంట కూడా చెప్పగలను, కానీ వాళ్ళు ఎవరు వెయిట్ చేస్తున్నారు మీకోసం చూడాలి అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు రావడం. ఎందుకంటే ఒక నాయకులను ఎంతో మందిని చూస్తాం, నాయకులను తయారు చేసేవాడిని. ఇంకొకటి నాకు మీలో బాగా నచ్చింది ఏంటంటే సార్, అరే వీళ్ళని మార్చాలి, వీళ్ళు మార్పు తీసుకురావాలి, ఈ మార్పు వస్తే వీడి జీవితం అద్భుతంగా మారిపోతుంది కదా అనే మీ తపన ఉంది చూసారా. హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా. సో ఏంటి మీ మోటివేషన్? నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. అంటే చాలా అంటే వ్యవసాయదారుల కుటుంబం. దాంట్లో ఏం లేకుండే మా నాన్నలు, మన పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేయలేక హైదరాబాద్ బతకడానికి వచ్చాను. నేను కూడా బతకడానికి వచ్చాను. పేదరికం అంటే తెలుసు, ప్రాబ్లం అంటే తెలుసు, డబ్బు విలువ తెలుసు, బట్టల విలువ తెలుసు. 8th, 9th, 10th 3 ఏళ్ళు 2 నెక్కల మీద నడిపించినోండి. అంటే అబ్బా అంటే అది చాలా చాలా కష్టం. రోజు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాడిని కాలేజ్ స్కూల్కు. సో తెలుసు కాబట్టి మళ్ళీ నేను ఒక భగవంతుందేనో మా అమ్మ నాన్న యొక్క చేసుకున్న పుణ్యంతోనో నాకు కొన్ని మంచి సజ్జన సాంగత్యంలో కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాను. ఇది తెలుసుకోవడానికి నాకు ఆర్థిక స్తోమత కలిగిన తర్వాత నేర్చుకున్నాను. నాకు డబ్బు వచ్చిన తర్వాత, ఒక ఉద్యోగం దొరికిన తర్వాత చేసుకున్నాను. కానీ అప్పుడు అనిపించింది నేను నేర్చుకున్నాను, నాకు డబ్బు ఉంది కాబట్టి. మరి డబ్బులు లేని వాళ్ళు ఎలా? అందుకు నేను నేర్పించడం మొదలు పెట్టేశాను. వితౌట్ ఎనీ కాస్ట్, వితౌట్ ఎనీ ప్రైజ్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. కానీ దాని ఫీజు కూడా తీసుకుంటాను. ఫీజు ఏంది? నేర్చుకున్నాక వీళ్ళకి నేర్పియాలి, వీళ్ళకి నేర్పియాలి. గవర్నమెంట్ మీరు మొత్తం ఫ్రీ కదా, ఆల్ ఫ్రీ కదా, మీరు తప్పకుండా తీసుకుంటాం. ఫీజు కంపల్సరీ ఉండాల్సిందే. లేకుంటే అందరు చేయరనుకోండి, నేర్చుకొని వెళ్ళిపోతారు. ఒక 10 to 5%, 5-10 మాక్సిమం 20%, 10% సేవ చేస్తుంటాం. మీరు అయినా సరే ఆగను, చేస్తూనే ఉంటాం. నేను అంటే ఒక మాట అనకూడదేమో కానీ అనక తప్పట్లేదు. చాలా మంది మేము చాలా గొప్పోళ్ళం అని చెప్పుకొని తిరిగే ఒక బ్యాచ్ ఉంది. అంటే నా చిన్నప్పటి చూస్తున్న వాళ్ళని, మేము మోటివేషనల్ స్పీకర్స్, మేము ఊడిపడ్డాం అనుకున్న ఒక బ్యాచ్ ఉన్నది కదా, వాళ్ళందరినీ తొక్కేసి మీరు అంటే తొక్కడం అంటే పెద్ద గీత గీశారు. తొక్కడం అంటే మీరు ఏం తప్పు చేయాలి, ఒక పెద్ద గీత గీసి వాళ్ళకి ఒక చెంపపెట్టు లాంటి గుణపాఠం నేర్పారు. హ్యాట్స్ ఆఫ్ సార్. అందుకు కూడా మీకు నాకు అది విషయం బాగా నచ్చుతుంది. సో సైకాలజీ ఇప్పుడున్న ప్రపంచానికి మీ లాంటి వాళ్ళు అంటే, నా పర్సనల్ కామెంట్ ఏంటంటే సార్, మీ విషయంలో ప్రతి ఊరికి ఒక గంప నాగేశ్వరరావు ఒక్కరు ఉండాలి కాపలా. అందుకనే మా టీం శ్రీనివాస్ భయ్య, అవునా, ఇంటికో స్పీకర్, ఊరికో ట్రైనర్. మా టీం ఇంపాక్ట్ టీం ఏంటంటే ఇంటికో స్పీకర్ ఉండాలి, ఊరికో ట్రైనర్ ఉండాలి. ఇప్పుడు ప్రశ్నించే తత్వం ఉంటుంది. ప్రభుత్వం మారిపోతుంది, ప్రజలు మారిపోతుంది, దేశం మారిపోతుంది. కానీ నేనేమంటా అంటే ఒక గంప నాగేశ్వరరావు గారే ఉండాలి, ఊరికి ఒక గంప నాగేశ్వరరావు గారు ఉండాలి. అప్పుడు కానీ ఈ సమస్యలు, ఒత్తిళ్ళు, భయాలు, ఆందోళనలు, ఓటమి భయాలు ఉండవు. అద్భుతంగా లోకం ఎక్కడికో వెళ్ళిపోతుంది. సూపర్ సార్, సూపర్. సో ప్రస్తుత సమాజం మీ కామెంట్ ఏంటి సార్? మా ప్రస్తుత సమాజం ఏరియా ప్రకారం చూసుకుంటే మాత్రం ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం మనీ అండ్ షీ ఎలా అయిపోయిందంటే ఎలా అయిపోయింది. ఉన్నోనికి ఉన్నంత ఉంది, లేనోనికి ఏం లేదు. ఓకే, ఏం లేవు చెప్దామంటే వినడు. వినాడు. ఓకే,
బాగుపడదాం రా అంటే నాకేందంటాడు. అవును. ఓకే, ఇట్లా చేయరా అంటే నీకేం లాభం అంటాడు. అంతే. ఏదో లాభం ఉంది కాబట్టి చేస్తున్నాను నీకేం అనుకుంటా. లాభం అంటాడు. అలా ఉంది. అయినా సరే మారకుండా మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాము. అనుకోకుండా ఏమైందంటే హైదరాబాద్ చుట్టుముట్టు విపరీతమైన డబ్బు వచ్చేసింది. అవును. బాగా డబ్బు వచ్చేసింది. మీరు 2 ఎకరాలు కూడా బాగా పెరిగి ఉంటదే. మీరు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఊరే కదా. మాది ఏం తెలుసా, మా నాన్నకు మా తాతయ్య గారు 33 ఎకరాల ల్యాండ్ ఇచ్చాడు. ఓ అయ్యో, అప్రిషియేట్ చేయాలా మీరు? గ్రేట్, చాలా గ్రేట్ నిజంగా. అది ఇప్పుడు 2 ఎకరాలు అయిపోయింది. మీరు చేశారా మీ నాన్నగారు మా చేశారా? నాన్నగారు అచ్చా, ఓకే. మీరు దాన్ని 300 ఎకరాలు చేసి ఉంటారు ఇప్పటికి. లేదు, చేసుంటే ఈ ఎంత ఉండకపోదు. అవునా? ఓకే. నేను ఎకరాల కాదు కానీ లక్షలాది course. మందిని మార్చే ఎకరాలు ఆ పొలం దున్నడం మొదలు అందులో పెట్టాను. ఇక మీరు మెగాస్టార్, ఆ దాంట్లో పొలం doubt లేదు. దున్నడం మొదలు పెట్టాను. అవును. అది డబ్బు మీద పడితే నేను కూడా డబ్బు సంపాదించాను. అంతేగా, ఎంతసేపు? నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళు, జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంతేగా. కొంతమంది. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు 5% ఉంటారు, బాకి ఉమ్. 95% తక్కువనే ఉంటారు. అక్కడే కానీ ఉంటారు. కోట్లు సంపాదించారు. అమ్మా. ఈ మధ్యలో ఒక ఆయన 4-5 ఏళ్ళ కోట్లు సంపాదించాడు. అడిగిండు, ఏమ్రా నువ్వు బాగా సంపాదించినావు? నేను సంపాదించాను. నువ్వు పేరు సంపాదించావు రా, నేను పైసలు సంపాదించిన ఆ పైసలు ఎక్కడ పెట్టుకుంటాడు ఎవరు తెలుసు. అని చెప్పిన. ఆ రోజు ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని నువ్వు కూడా మొదలు పెట్టా అంటే సేవా కార్యక్రమాలు మొదలు పెట్టాడు. సూపర్ ఇప్పుడు అన్న తృప్తి ఉందని అంతేగా, చెప్తాను. పంచడంలోనే తృప్తి ఉంటుంది కదా సార్. Yes, yes. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు మీ ప్రస్థానం ఇంపాక్ట్ కంటే ముందు ఏంటి, ఇంపాక్ట్ తర్వాత ఏంటి? ఓకే, సింపుల్ గా చాలా లాంగ్ అవుతుంది కనుక సింపుల్ గా. ఇక్కడ కేశవరం అనే గ్రామం, అలియాబాద్ దగ్గర షామీర్పేట్, ఇప్పుడు ముడిజింతలపల్లి Right. మండలం. అక్కడ పుట్టి పెరిగాను. అప్పుడు 7th క్లాస్ వరకు ఊరు చదువుకున్నాను. ఓకే 8th, 9th, 10th అలియాబాద్ లో 3 ఏళ్ళు చదువుకున్నాను. ఓకే. దాని తర్వాత అప్పుడు మేడ్చల్ ఎగ్జామ్ 10th క్లాస్ అచ్చా, ఎగ్జామ్ చదివి అప్పుడు మా నాన్నగారు ఏమి నీ ఇష్టం రా అంటే అప్పుడు మా అన్నయ్య ఇద్దరు కూడా, ఒక అన్నయ్య మెనమామ ఇంటికి వెళ్ళి చదువుకోవడం, లేదుగా డబ్బులు అవును. నల్గొండలో. ఇంకో అన్నయ్య అక్క జడ్చల్ ఇంటికి చదవడం. నేను వాళ్ళిద్దరు అయిపోయారు. మా అక్క అయిపోయింది, అత్త ఏం చేయాలి. అప్పుడు హైదరాబాద్కి వచ్చి చదువుకోవడం, ఇంటర్మీడియట్ చదువుకోవడం మొదలు పెడితే అప్పుడు మా నాన్న నాదే డబ్బులు ఎవరు అంటే అప్పుడు ఎవ్రీడే మార్నింగ్ పాల బాటిల్ ఉండే, పాల ప్యాకెట్లు కాదు, పాల బాటిల్ ఇంటికి పెడుతుంటే ఓపికతోని న్యూస్ పేపర్ వేస్తుంటే ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మీరు కష్టపడి చదువుకున్నాను. నా క్లాస్మేట్స్ ఎవరు, నాగేశ్వర్ గారు ఉన్నారండి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారా? సుజనా చౌదరి ఉన్నాడండి, సత్యనారాయణ చౌదరి, నగేష్ షట్కార్ అని సురేష్ వాళ్ళ తమ్ముడు, అవును. మంచి 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 బ్రహ్మాండం ఉన్నారు. చాలా Wow. ప్రిన్సిపాల్స్ ఎక్కడెక్కడ అయ్యారు. చాలా మంచి కాలేజ్ సో ఉంది, కాంట్రవర్సీ క్వశ్చన్ అడగాలి. చైతన్య కళాశాల. ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ అడగండి. మీరు ఎప్పుడు ఆంధ్రాలోని ట్రైనింగ్ ఇస్తారు, తెలంగాణలో ఎందుకు ఇవ్వరు? తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండి కూడా ఏమి నాకు ఆంధ్ర తెలంగాణ నాకు డిఫరెన్స్ ఏం లేదు. కాకుండా నన్ను ఎవరు పిలిచి అడుకోవాలి కదా. ఓకే. ఇప్పుడు ఇన్వైట్ చేయండి, వయ్యా నీకు ఇస్తా అంటే వాడు వింటాడా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, నెలకు 20 రోజులు, 15 నుంచి 20 రోజులు నేను ఆంధ్రప్రదేశ్లో తిరుగుతా ఉంటాను. ఓకే, ఎందుకంటే వాళ్ళు పిలుస్తారు. ఓకే, ఇప్పుడు నెలకు 5 సార్లు ఏపీ జన్కో ఇబ్రాహీంపట్నంలో పిలుస్తూ ఉన్నారు, ఏపీ ట్రాన్స్కో పిలుస్తున్నారు, ఎన్ని కాలేజీలు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పిలిస్తే వెళ్తాను, వాడు పిలవాలి కదా. పిలవంది నేను వస్తా అంటే క్లాస్ ఫస్ట్ ఉండే. చదువు నేర్చుకున్నావురా, మేము కూడా చదువు నేర్చుకున్నాం. చదువుతో పాటు మేము సంస్కారం నేర్చుకున్నాము, సమాజం నేర్చుకున్నాం. చదువుతో పాటు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ నేర్చుకున్నాం, ధైర్యం నేర్చుకున్నాం, ఎట్లా బతకాలి నేర్చుకున్నాం. బాస్ నేను ఒకటి ఇక్కడ అడిగిన కాబట్టి చెప్తాను. నేను ఎస్పీ కాలేజ్ చదువుతుంటే, సర్దార్పల్లి కాలేజ్, ఆ ప్రొడక్ట్ మగవాళ్ళ కాలేజ్, ఆ ప్రొడక్ట్. అవునా? అంత అద్భుతంగా ముఖ్యంగా మా ఫ్రెండ్స్ మధ్యాహ్నం టైంలో దిగింది అంతా అడిగి, ఫ్రెండ్స్ అంతా ఎట్లుంటారు తెలుసు, ఆ టైం అట్లే ఉండాలి, లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఐడియాలు ఉండాలి. దిగిన తర్వాత ఆకలి అవుతుందా, అందరి దగ్గర చూస్తే 3 రూపాయలు కూడా లేవు. ఓకే, ఫ్రెండ్ అన్నాడు, ఎవరైతే ఈరోజు అందరికి తినిపించేటట్టు చేస్తే నిజంగా రా అంటే నేను చేస్తా ఐడియా, కానీ నేను చెప్పినట్టు ఇద్దామన్నా. ఏం చేస్తాను అంటే 5 ఫ్రెండ్స్ కదా, 2 తీసుకెళ్ళి పద్మజ హోటల్లో కూర్చోబెట్టేసిన. ఇంకా ఉంది పద్మజ హోటల్. 3 అంటే నేను నాతో పాటు 2 తీసుకెళ్ళి గణేష్ గుడి కాలకి వెళ్ళి చిల్లర పైసలు తీసుకొని బిచ్చపోల దగ్గర రూపాయలు ఇచ్చి చిల్లర పైసలు తీసుకొని అప్పుడు 108 రూపాయలు ఇచ్చు హోటలోడు. 2 ఎందుకు కూర్చోబెట్టిన హోటల్లో 200 ఇస్తేందుకు 200 ఇచ్చారు సార్, 200 ఇవ్వండి సార్ హోటల్ అయినాను, 2 కూర్చుంటారు, నీకు చిల్లర తెచ్చిస్తా అని ఆ 200 రూపాయలు హోటల్ దగ్గర తీసుకొని బెగ్గర్స్ దగ్గర ఎక్స్చేంజ్ చేసి ఈ చిల్లర ఇచ్చి 16 రూపాయలతో దోషులు తిన్నాం. అంటే అద్భుతం, నిజంగా తప్పేం చేయలేదు. తప్పేం లేదు. వాళ్ళు ఏమన్నా తెలుసా బెగ్గర్స్, రోజురా వీడి అన్నారు. నేను 92లో అప్లై చేసా ఎస్పీ కాలేజ్ కి. చేసి అక్కడ పోయి వచ్చింది సీట్, డబ్బులు కూడా కట్టేసిన.
కట్టేసి చూసరికి అమ్మాయిలు కనబడట్లే అక్కడ ఎవరు. ఏంటి ఇది ఏదో తేడా ఉంది అని చూస్తే బాయ్స్ కాలేజ్ చట్ నీ అమ్మ అని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకురా పోయి నిజాం కాలేజీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ కాలేజ్ చేశారా? ఓకే, లేదు అప్పుడే. మొన్న వెళ్ళి కాలేజ్కు తిరిగిద్దామని చెప్పి ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి వెళ్ళి కాలేజీలో క్లాస్ ఇచ్చి వచ్చిన. చాలా హ్యాపీ అనిపించింది. నిష్ఠురం మా నిజమైన నిష్ఠురంగా ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కాలర్లు ఎవరు ఉంటారు సార్? చదువు రానోళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, చదువు ఆపేసిన వాళ్ళు మాక్సిమం వాళ్ళే ఉంటారు. అదే మీరు అనలేరనే నేను అంటాను. నాకు ఆ స్వాతంత్రం ఉంది కాబట్టి మంచి టీచర్లు ఉంటారు, తక్కువ శాతం. అరే ఏం చెప్పనియారండి, చదువు తప్పించి చెప్పనియారు. పోనీ అక్కడ ప్రైవేట్ స్కూల్ అని కూడా నేను తప్పట్టండి. ఎందుకంటే తెలుసా, మార్కులు తక్కువ వస్తే పేరెంట్స్ ఉరికొస్తారు. అవును, ఏం సార్ మా వాడు లెక్కలు 94 వచ్చినాయి, ఇంకా ఎక్కడ పోయినాయి సార్. అవును, సైన్స్ లో 86 వచ్చినాయి, ఇంకెడికి పోయినాయి సార్. కొట్లాటనే. నేనేమో తెలుసా, పేరెంట్స్ మార్కుల గురించి అడుగుతారు కదా, మార్పుల గురించి అంటే ఎట్లుంటుంది బాస్? మార్పులు మా అబ్బాయిలు ఏం మార్కులు అండి. మా ఇంటర్మీడియట్ లో మాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే, రమణ అని ఉండే. వాడు అన్ని క్లాసులో ఫస్ట్ ఉండే, నెంబర్ 1 అన్నిటి చేయలేబట్టు. వాడు ఇప్పుడు ఏం పెద్ద ఏం లేదు, క్లర్క్ రిటైర్ అయిన. ఓకే, అంటే బాగా చదువుకునేదాం లాభం లేదు. చదువుతో పాటు ధైర్యం కావాలి, స్కిల్స్ కావాలి. అవి పిల్లలకి నేర్పిస్తున్నా. అటువంటి స్కూల్స్ ఉండాలి, ఆటల పాటల స్కూల్స్ ఉండాలి. మట్టి వాసన తగలాలి, ఎండ కొట్టాలి, ఆ రోడ్ మీద పడాలి, అవసరమైతే అది ఏంటో తెలియాలి, ప్రాబ్లం తెలియదు. పాపం అక్కడ టీచర్లు చెప్దామన్నా మేనేజ్మెంట్ ఒప్పుకోదు, మేనేజ్మెంట్ ఒప్పుకున్నా పేరెంట్స్ ఒప్పుకోరు. కరెక్ట్. అందుకోసమే అక్కడ మెషిన్ పోల్ట్రీ ఫామ్ లాగా తయారవుతుంది. పేరెంట్స్ తప్పు బాస్. పేరెంట్స్ 5 ఏళ్ళ లోపల పిల్లలను ఒక రకం పెంచాలి, 6 నుంచి 12 వరకు ఒక రకం పెంచాలి, 12 నుంచి 19 వరకు ఒక రకం పెంచాలి. యాజ్ పర్ సైకాలజీ పిల్లలకి పనిష్మెంట్ ఎలా అంటే కొడితే మారరు బాస్. పిల్లలు అసలు మారు. ఎందుకంటే డిమాండ్ వర్ సప్లై. ఒకడో ఇద్దరు అంతే మ్యాక్సిమం. ఇద్దరు చాలా గొప్ప. ఈ మధ్యలో ఇద్దరు చాలా గొప్ప. ఇద్దరు పిల్లలు చెప్పుకుంటాడు, ఒక్కడు. మన ఫ్యూచర్ లో ఏమైతే తెలియదు. ఫ్యూచర్ ఏముంటుందో తెలియదు. ఓకే, సో ఈ కొట్టుడు కాదు కదా, ఏం చేయాలి? సైకాలజికల్ గా మారాలి. మారాలంటే నా యొక్క టెక్నాలజీ ఏం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఒక పని చెప్పారు. ఏం పని చెప్పారు? నాన్న తాత రాగానే వెళ్ళి కౌలించుకోవాలరా అని చెప్పారు. ఎగ్జాంపుల్గా అన్నం తింటప్పుడు నమస్కారం పెట్టి భోంచేయాలని చెప్పారు. ఒక మంచి విషయం చెప్పారు. నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసుకోరా అని చెప్పారు. అంటే ఇవన్నీ మీరు చేసుకోవాలి ఫస్ట్. వీళ్ళు చేస్తే వాళ్ళు చేసుకుంటారు. ఓకే, లేదా స్కూల్కి రాగానే, స్కూల్ నుంచి రాగానే సాక్స్ ఇప్పేసి ఉతికేసేసి షూస్ ఇప్పేసి యూనిఫామ్ మార్చుకొని చెప్పారు. చేయలేదు, పనిష్మెంట్ ఇవ్వాలి. అది ఏం పనిష్మెంట్ ఇవ్వాలి? ఆ రోజు తల్లిదండ్రులు అన్నం తినొద్దు. ఈ పనిష్మెంట్ అన్నట్టు. అన్నా నీకు బిర్యానీ కావాలా, తెచ్చి పెట్టదు. మేము తినం రా, ఎందుకంటే నువ్వు చెప్పిన పని చేయలే కదా. వీ డోంట్ వాంట్ హ్యావ్ మీల్స్. తినండి అబ్బాయి ఆలోచిస్తుంటాడు. అమ్మాయి తినది. ఎందుకు నాన్న అంటే, అరే నేను చెప్పినా నువ్వు వినట్లేదురా. వినట్లేదు కాబట్టి మేము పనిష్మెంట్ తీసుకుంటాం. ఓకే, కళ్ళ నుంచి వస్తాయి. రివర్స్ సైకాలజీ. ఎస్, గ్యారంటీ. అప్పుడు ఏమంటాడు, నాన్న మళ్ళీ ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు చేయవా, సరే అని మనమే వాడి నోట్లో ముద్దు పెట్టి మాట్లాడి ఇది లాస్ట్. డెఫినెట్లీ మారుతారండి, డెఫినెట్లీ మారుతారండి. కర్ర పుచ్చుకొని కొడితే మారరు. ఈ పిల్లల్ని చెడగొట్టేది ఎవరండి? ఫస్ట్ తల్లిదండ్రులు. నేనేమంటే తెలుసా, ఈ ప్రపంచంలో చెడ్డ పిల్లలు పుట్టలేదు. చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ టీచర్లు, చెడ్డ స్నేహితులు ఉన్నారు, కానీ చెడ్డ పిల్లలు లేరు. అంతే. ఓకే, ఈ 3 రావడానికి ముగ్గురే కారణం. కాబట్టి ఆ టైం ఇస్తే అద్భుతంగా ఉంటుంది. ఓకే, 3వ వయసు. ఇది చాలా 6 నుంచి 12 గంట మాట్లాడచ్చు మనము. 3వది 12 దాటిన తర్వాత 13, 14, 15, 16, 17, 18, 19 అన్ని టీన్. సైకలాజికల్ చేంజెస్, బయలాజికల్ చేంజెస్, హార్మోన్ చేంజెస్, ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. ఈ టైంలో పిల్లలకి ఫ్రెండ్స్ కావాలి. చిన్నప్పుడు ఫ్రెండ్స్ వేరు, ఈ టైంలో ఫ్రెండ్స్ వేరు. మనసు పంచుకోవడానికి ఫ్రెండ్స్ కావాలి. ఓకే, అందుకని మన చిన్నప్పుడు ఆ వయసులో ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు మనకు. 16, 17 మిగతా వచ్చి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళు పోలే. అట్లే అతుకున్నాడు మనకు. 10th, 8th, 9th ఇంకా గుర్తున్నారు మనకు. మిగతా డిగ్రీ వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు, పీజీ వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. ఆ ఫ్రెండ్స్ ఎవరు ఉండాలంటే నా దృష్టిలో నాన్న కంటే గొప్ప ఫ్రెండ్ ఉండదు, అమ్మ కంటే గొప్ప ఫ్రెండ్ ఉండదు. ఓకే, అమ్మ నాన్న గొప్ప ఫ్రెండ్స్ ఉండాలి. అది అమ్మాయికి మాత్రం నాన్న గొప్ప ఫ్రెండ్ ఉండాలి. అమ్మాయికి క్లోజ్ ఫ్రెండ్ నాన్నగారే ఉండాలి. ఓకే, భుజమి చేసి మాట్లాడు, బంగారు ఏమైందిరా, కాలేజీలో ఏమైందిరా, స్కూల్ ఏమైందిరా, మాట్లాడు. ఇది మాట్లాడు, వచ్చినా కూర్చున్నావు అంతే. ఎవరితో మాట్లాడాలి? కరెక్ట్ ఒక 15-20 days బ్యాక్ తోనే సంగతి చెప్తాను. ఒక తండ్రి నాకు తీసుకొచ్చాడు. సార్ మా అమ్మాయి లవ్ మ్యారేజ్ అంటుంది సార్. నేను లవ్ మ్యారేజ్ చెడగొట్టు నెంబర్ 1 అండి. సూపర్. 10-20% ఉంటుంది. అంతే, 20 ఎక్కువ చెప్పారు, 20 మాక్సిమం. అంతే. టైం ఇవ్వట్లేదండి, టైం అస్సలు ఇవ్వట్లేదు. ఇక్కడ మొత్తం అద్భుతం అండి. అబ్బాయిని కూడా సిస్టమేటిక్ పెంచాలి, ఫ్రెండ్ లాగా పెంచాలి. అన్న ఇది ఏ కలర్ ఇస్తే బాగుంటుందో అనగాలి. మనమే ఇస్తాం, ఏదో సినిమాలో ఇంకా నుంచే నా చేతులు అంటారు.
అలా కాకుండా అప్పుడు బాగుంటుందండి. ఆడు అంటాడు ఎంపీసీ తీసుకోండి, వద్దురా ఎంపీసీ బైపీసీ అంటాం మనం. వాడు బైపీ తీసుకుంటే ఫెయిల్ అవుతాడు కథం. నువ్వు చెప్పినా కూడా తీసుకుని అంటాడు. ఎంపీసీ అతను ఇష్టం తీపియండి, ఏమంటాడు నీ ఇష్టం తీసుకున్నావు. సో మనం బలవంతంగా రుద్దోదు. ఈయన తండ్రి ఏదో కాలేకపోయింది బలవంతంగా పిల్లపైన రుద్దుతూ ఉంటారు. అది రాంగ్. తర్వాత పక్కలతో కంపేర్ చేస్తూ ఉంటారు. చూడరా పక్కింటి అబ్బాయి చూడరా ఎట్లా, పక్కింటి అమ్మాయిని చూడరా అంటే వాడు అమ్మాయిని చూస్తుంటాడు. ఇంకా చెప్పింది నాన్ననే కదా. నిన్ననే ఒక రీల్ చూసారా? ఆ పక్కింటి అమ్మాయిని చూడే ఎంత బాగుందంటే అది నిన్ననే వాడితో లేచిపోయింది, నన్ను కూడా లేచిపోమంటావా అంటది ఈ అమ్మాయి. చూసావా? సో కంపారిజన్, నీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తున్నంటే నీ పిల్లల్ని ఇన్సల్ట్ చేస్తున్నా. నీ పిల్లలయ్యా, నీ విత్తనమయ్యా అని పక్కలతో కంపారిజన్ అయింది. అట్లా నువ్వు ఎట్లా అట్లే ఉంటావు, వాళ్ళు కొత్తగా రాదు కదా. నీ బుద్ధులు వాళ్ళకి వస్తాయి, కొత్తగా రావు కదా. నీ ఆలోచన వాళ్ళకి వస్తాయి, కొత్తగా రావు కదా. నీ మాటలు వాళ్ళకి వస్తాయి, కొత్త రావు కదా. కాబట్టి 100% పిల్లల్ని పెంచాలని తల్లిదండ్రులే టైం ఇవ్వాలి. అద్భుతమైన సమాజం ఏర్పడుతుంది బస్. రైట్. మొన్న ఎక్కడ చూసా 3 నిమిషాల్లో విడాకులు తీసుకున్నట్ట, పెళ్ళైన 3 నిమిషాల్లో విడాకులు తీసుకున్నట్ట. ఇది ప్రపంచ రికార్డ్ అంట. అయితే పెళ్ళయి నడుచుకుంటూ పోతుంటే అమ్మాయి తట్టుకొని ఇట్లా పడబోయిందంట. వీడు నవ్వాడట చూసి. అయిపోయింది. నవ్వుతాను, నువ్వు చెయ్యందించాల్సి పోయి నవ్వుతావా, చాలా విడాకులు అని చెప్పి ఇచ్చేసా. ఇది ఒక మచ్చ తునక మెచ్చు. ఇది నేను కూడా ఫస్ట్ టైం వింటాను. నేను ఇంతవరకు 3 రోజులు తిన్నా, 3 నిమిషాలు. చాలా వరల్డ్ రికార్డ్ ఇది. సో ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏంటంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ లేదు బాస్. ఎప్పుడైనా వీలు ఉంటే మీ ఛానల్ ద్వారా ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మేము 15 మంది స్పీకర్లు ఉన్నాం. వావ్. ఓకే. ప్రీ మెరిటల్ పెళ్లి కాకముందు ఎట్లుండాలి తెలియదు. అవును. ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు కాకుండా 2 తరాలు చూసేవాళ్ళు, వాళ్ళ ఇంటి సంగతి చూసేవాళ్ళు. అస్సలు ఇప్పుడు అట్లా కాదు కదా సార్. అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా తెలుసుకోకుండా చేసేస్తున్నారు. ఆ ఫేస్బుక్ లో చూసి దాంట్లో ఎంత మోసాలు, అసలు మోసపోతున్నారు. నేనేమంటానంటే ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ పెళ్లి కంటే ముందు 2 నెలల్లో 3 నెలల ముందు ఇటువంటి క్లాసులు కాకుండా మనం రికార్డ్ చేసి ఫ్రీగా ఇచ్చేద్దాం సమాజానికి. సూపర్ సార్. ఎందుకంటే దీన్ని డబ్బులు చేసుకొని చాలా మంది ఉన్నారు. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒక కోర్స్ అండి, అద్భుతమైన కోర్స్. పెళ్లి కంటే ముందు నీ ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, నీవు ఎలా ఉండాలి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని నువ్వు ఎలా ఉండాలి, వాళ్ళ అర్థం వీళ్ళ అర్థం ఎలా ఉండాలి, ఇద్దరు కలిసి ఎటువంటి ప్లేస్కి వెళ్ళాలి, ఎటువంటి గుర్తులు చేసుకోవాలి. అంటే పెద్ద కోర్స్ ఇది. 15 క్లాసులో గంటతో చెప్పొచ్చు. మనం చూడరు అనుకో నాకు తెలిసి, ఎందుకంటే మనకి 1 minute కావాలి అంతే కదా. అదే ఇలా అంటే వెళ్ళిపోవాలి, 1 minute కావాలి. సో అది కాకుండా మనం క్లాస్ పెడదాం అనుకోండి, వస్తే మాత్రం పెట్టచ్చు బాస్. 2 days వర్క్షాప్ పెట్టచ్చు అద్భుతంగా. నేను గ్యారంటీ ఇస్తున్నా శ్రీనివాస్ గారు, ఇప్పుడే గ్యారంటీ ఇస్తున్నా. ఈ ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ 1000 మంది అటెండ్ అయితే నేను ఇప్పుడే చెప్తాను 10-15 మంది కంటే విడాకులకు నేను అది కూడా చెప్తాను. ఎందుకుంటారంటే అర్థం వచ్చి నేమ్ సేక్ కూర్చుంటాడు, మనం చేయలేం. అంత అద్భుతమైన సైకాలజీ ఉంది. సైకాలజీ అంటే మన స్పిరిచువాలిటీ తీసుకుంది, కాకుండా ఇంగ్లీష్ చెప్తాం అంతే. మేము అర్థం కాని శ్లోకాలు, ఇవి అర్థమైన ఇంగ్లీష్ పదాలు అంతే. సో అద్భుతంగా ఉంటాయి, ఎన్నో చెప్పొచ్చు మనం. అయితే ఈ కారణం ఏంటంటే డిఐజీ గ్రూప్, ఏది విడాకులు కావడానికి డబుల్ ఇన్కమ్ గ్రూప్. డిఐజీ గ్రూప్ ఇది. ఇంతకుముందు ఒకరు సంపాదించేవాళ్ళు, వీళ్ళు ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు ఈమె సంపాదించి ఆయన సంపాదించి, ఇప్పుడు రాను ఆల్రెడీ హైదరాబాద్ స్టార్ట్ అయింది. భర్త బెడ్రూమ్, భార్య బెడ్రూమ్ వేరు, పిల్ల బెడ్రూమ్ వేరు. ఓకే, ఈ తర్వాత ఇంకేమైతే నాకు తెలియదు. సో ఆ ఇద్దరు ఇన్కమ్ చేస్తే తప్పేం లేదు, కానీ ఇద్దరు ఇన్కమ్ చేసి ఎలా ఉండాలి, ఎవరి అకౌంట్ వాళ్ళే ఉంటాయి. కానీ జాయింట్ అకౌంట్ ఉండి జాయింట్ కమని చేసుకుంటారా, అది తెలిసి నువ్వెంత నేనెంత, నువ్వు తుమ్ కమారే మే బీ కమారే అని ఒకటి. రెండోది, చాలామంది అమ్మాయిలు ఇలా కావడానికి కారణము, చాలామంది అబ్బాయిలు అలా కావడానికి కారణము వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న. అంతేగా. నేను అబ్బాయిలు కూడా అంటాను, అమ్మాయిలు కూడా అంటాను. అరే మార్నింగ్ లేస్తే లైవ్ టాకే, అక్క ఎట్లున్నావు, అమ్మ ఎట్లున్నావు, ఓకే ఓకే వీడు మొదలు పెట్టా, వాడికి వంట రాదు ఏం రాదు, మనం ముందుగా చూడొచ్చు కదా. సో ఇలా మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏం ప్రాబ్లం. నేను ఒక 135 నా రికార్డు ప్రకారం 135 డైవర్స్ కేసులు నేను మాట్లాడిన వాస్తవం. డైవర్స్ రాబోతున్న వాళ్ళు అతనికి వస్తే కౌన్సిలింగ్ నేను కంపల్సరీ రిజిస్టర్ మెయింటైన్ చేస్తాను. ఓకే, మొదటి నుంచి మాకు సైకాలజీ నేర్పించారు, అలాగే నేర్చుకుంటాను. ఎక్కువ తీసుకోవట్లేదు ఈ మధ్యలో. ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎలా ఉంటుంది జస్ట్ మోడల్గా. వాళ్ళు ఫస్ట్ ఫోన్ చేసేటప్పుడే, సార్ అది మాకు కౌన్సిలింగ్ ఉంటే డైవర్స్ తొందరగా వస్తాట, ముందుగానే ఫోన్ చేస్తాడు. మీకు ఎంత కావాలి సార్ అంటే అని కొనుక్కుంటాడు, ఎంత కావాలి.
సరే ఎంత కావాలని వేరే సంగతి మాట్లాడిన తర్వాత మీరు ఎంత టైం ఇవ్వగలరంటే ఓ అర్ధగంట 10 నిమిషాలు సార్ 10 నిమిషాలు మనం కౌన్సిలింగ్ చేయాలంట టాబ్లెట్ తీసుకున్నట్టు అలా కుదరదు గంటన్నర కావాలి 3 గంటలు కావాలి 3 గంటలు నాతో సపరేట్ మాట్లాడాలి ఇద్దరు కలిసి మాట్లాడాలి ముందే మాట్లాడతాను జనరల్గా ఎలా ఉంటో చెప్తా ఫస్ట్ ఆమెను పిలుస్తా మాట్లాడతా చెప్పమ్మా అంటారు ఐఎమ్ అలౌడ్ టు రికార్డ్ అంటే ఆమె ఫోన్ చేసి రికార్డ్ చేస్తాను మొబైల్ మొత్తం రికార్డింగ్ ఆన్ చేసి ఫోన్లో ఆపేసి రికార్డ్ చేస్తాను ఎందుకంటే నేనేమన్నా మాట్లాడితే వాళ్ళేమన్నా మాట్లాడితే ప్రాబ్లం లేకుండా బట్ వీ డోంట్ షేర్ అదర్స్ పర్మిషన్ రికార్డ్ చేస్తాను వాయిస్ రికార్డింగ్ మాట్లాడదాం ఫస్ట్ 40 నిమిషాలు ఏడుస్తాను బాస్ నేను అట్లా అనుకున్నా సార్ ఇట్లా అనుకున్నా సార్ ఇలా అయిపోయింది సార్ ఏడ్చి నా టిష్యూలు మొత్తం 20 టిష్యూలు అయిపోతాయి చూడాలి కదా వాళ్ళు ఎక్కిరించండి కాదు కానీ వాళ్ళు బాధ అర్థం చేసుకోవాలి కదా నా డ్యూటీ వినడమే అంతే సైకాలజీ వినడమే కదా వింటూ ఉండి తర్వాత అమ్మ లాస్ట్ కడతా 10 నిమిషాలు అమ్మ ఇవన్నీ కరెక్టేనమ్మా ఆయన కూడా మంచి గుణాలు ఏమైనా ఉన్నాయా అంటే నేను లేకుంటాడు బతకాడు సార్ అంటే ఇంతకంటే గొప్ప వాడు మంచోడే సార్ వాళ్ళ అక్క మాట్లాడినప్పుడు ఇట్లా అవుతాడు సార్ వాడు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ ఇద్దరు డాష్ గాలు వాడు మాట్లాడి ఇట్లా అవుతాడు సార్ అని మాట్లాడతాడు అది రికార్డ్ చేస్తాను వాడు కదా ఆమెను పంపించి వాడిని పిలుస్తాను వీడు ఫస్ట్ నుంచే మొదలు పెడతాడు మార్నింగ్ లేవు వాళ్ళ అక్కతోనే మాట్లాడతారు వాళ్ళ చీరతోనే మాట్లాడతారు ఇదితో మాట్లాడతారు చెల్లితో మాట్లాడతారు సార్ ఆమె బట్టలకే పెట్టాలి సార్ నేను నాకు సాలరీ ఎంత అటే పోతుంది సార్ ఇదే పోతుంది సార్ రోజు పోదామని పబ్లోకి వెళ్దామంటుంది అటు వెళ్దామంటుంది డబ్బులు ఖర్చు పెడదామంటుంది ఇదే మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు విడాకులు కావాలి సార్ మీరు సంతకం పెట్టండి సార్ ఎంత కావాలి చెప్పంటాడు నాట్ అలౌడ్ టు గివ్ సర్టిఫికేట్ బట్ ఐ కెన్ ఓన్లీ గివ్ కౌన్సిలింగ్ అని చెప్పిస్తాను మాట్లాడిన తర్వాత నీ భార్య నీ చెప్పినా కదా ఏం మంచి గుణాలు అంటే అది పిచ్చి సార్ నేను లేకుండా బతకస్తా అంటాడు నేను లేకుండా బతకస్తా అంటే వాళ్ళు లోపల ఉంది చెప్పుకోవడానికి ఇద్దరు చెప్పుకుంటే ఎందుకు అది నాకెందుకు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎందుకు వాళ్ళిద్దరు మనసు విప్పుకొని మాట్లాడుకుంటే నేనెందుకు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి కాఫీ అంటే ఇష్టం వాళ్ళకి ఛాయ్ అంటే ఇష్టం ఓకే వాళ్ళకి సినిమాలు ఇష్టం వాళ్ళకి సినిమాలు ఇష్టం కదా వాళ్ళకి పొదుపు అంటే ఇష్టం వాళ్ళకి ఖర్చు పెట్టడం ఇష్టం ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఏం చేసుకుంటే మాలాంటి వాళ్ళు ఎందుకు అవసరం పెద్ద మనుషులు ఎందుకు అవసరం ఇంకా అంతే కదా సో ఇవన్నీ కారణాలు ఎందుకంటే కారణము దే ఆర్ నాట్ గివింగ్ టైమ్ ఈచ్ అదర్ ప్రీ మెరిటల్ కౌన్సిలింగ్ ఉండాలి పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ ఉండాలి పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ అక్కర్లేదు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది 3 గంటలు 3 గంటలు 4 గంటల ప్రోగ్రామ్ చక్కగా ఆటలతో పాటలతో అది పెళ్ళిళ్ళలో చేసుకుంటున్నారా సార్ ఇది పెళ్ళిళ్ళు పోస్ట్ ఏం లేదు మేము క్లాసులు పెడతాము ఎవరు రాడు మేము క్లాసులు పెడతాం మనం చేస్తాం ఎవరు రారు వస్తే అప్పుడప్పుడు బతిలాడ పిలిచి రారా బాబు మీరని నేర్చుకోండి సో వాళ్ళు వస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందండి బ్యూటిఫుల్ కౌన్సిలింగ్ మంచి మంచి సైకాలజిస్టులు ఉన్నారు అద్భుతంగా చెప్పేవాళ్ళు ఉన్నారు అర్థమైతే చెప్పేది ఎందుకంటే మేము చెప్పేది కూడా పుస్తకాలను చెప్పేది 20% ఉంటుంది రైట్ కొన్ని నాదంటే 10% ఉంటుంది లైఫ్ నుంచి చెప్పేది ఎక్కువ ఉంటుంది అనుభవసారం లైఫ్ ఎవరెవరు ఎట్లా దెబ్బతిన్నారు రెడీ చేశారు ఉంటుంది వాళ్ళకి అర్థమైతే ఇప్పుడు గేమ్స్తో ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ కొన్ని తెలుస్తాయి కదా వాళ్ళకు ఈ కౌన్సిలింగ్ మేమున్నాం కదా ఒకప్పుడు ప్రతి ఇంట్లో కౌన్సిలర్ ఉండేవాడు ఆయన పేరు తాత ఆయన పేరు మామ ఆయన పేరు నాయన పెద్ద నాన్న ఊరి పెద్ద వాళ్ళ పేరు మేము వచ్చినాము వాళ్ళు పైసలు తీసుకోరు మేము తీసుకుంటాం అంతే సో విడాకుల కారణం ఇది హైయెస్ట్ విడాకులు ఒకప్పుడు అమెరికాలో ఉండేది ఇప్పుడు ఇండియా పెద్ద డిఫరెంట్ ఏం కాదు పెరిగిపోయినాయి ఇక్కడ కూడా నాంపల్లికి 5 కోట్లు అండి ఫ్యామిలీ కోట్లు 4-5 ఉన్నాయి ఇప్పుడు 5 కోట్లు ఎగ్జాక్ట్ లేదు నాకు 4-5 కోట్లు ఉన్నాయట అంటే ఫ్యామిలీ కోర్టు పెరుగుతుందంటే కారణం ఏంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కుతున్నాయి ఇప్పుడు నాకు 2 ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరు విడాకుల స్పెషలిస్టులు అంట లాయర్ ఇప్పించుడే వాళ్ళ పని చక్క ఏంటి మీరేమో కలపాలని ట్రై చేస్తున్నారు కదా వాళ్ళకి సంబంధమే లేదు లాయర్లు స్పెషలిస్టులు విడాకులు కదా ఓకే రైట్ నాకు 2-3 తెలుసు వాళ్ళే వాళ్ళు చెప్తారు అన్నా నీ దానికి పంపిస్తాము ఎంత ఇస్తావు నీకు వచ్చే దాంట్లో నాకు వచ్చిందంటే ఎంత ఇస్తావు ముందే చెప్తారు బాగున్నాయనా అదే అదే మస్తున్నా అట్లా సంపాదించిన పైసలు నా దగ్గర ఉండవు నాకు తెలుసు సూసైడల్ టెండెన్సీ ఎస్ బాస్ ఇది అంటే వాడు నాకు చూస్తుండే ఎంత బాధ సార్ పొద్దున్న పేపర్ ఓపెన్ చేయగానే పొద్దున్నే ఫ్రెష్ మైండ్ ఇట్లా పేపర్ చేయగానే కాలేజ్ స్టూడెంట్ ఆత్మహత్య పాఠశాల విద్యార్థి ఆత్మహత్య ఏంటి సార్ ఇది ఫోన్ ఇవ్వకుండా ఆత్మహత్య అమ్మ మందలించిందని ఆత్మహత్య తిట్టిందని ఆత్మహత్య ఎట్లా సార్ ఇది ఇది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఏరియా సూసైడ్ టెండెన్సీ ఎక్స్పర్ట్ నేను అప్పుడు తెలంగాణ మూమెంట్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు ఒక ప్రముఖ ఛానల్కి నేనే వెళ్ళి ఓకే సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి మాట్లాడడానికంటే ఎంత ఇస్తారని అడిగినాను సీరియస్గా
నిజం. బా. ఎంత ఇస్తున్నాను అడిగాను. సార్ నేను పిల్ల గురించి పనిచేస్తాను అంటే నేను ఇవ్వడం ఏంటంటే ఇక్కడ మాట్లాడితే కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మాకు డబ్బులు ఇవ్వాలని మీకు దండం అని వెళ్ళిపోయాను నేను. బాబా. తర్వాత అదే ఛానల్ వాళ్ళు మళ్ళీ బోల్డ్ దాంతో పెట్టించారు అధికారం వచ్చిన తర్వాత. ఓకే చాలా పేరు నాకు అక్కర్లేదు, అర్థం చేసుకోండి కానీ వెరీ బ్యాడ్ అనిపించింది నాకు, చాలా కదా బాధ అనిపించింది. పట్టపట్టు చనిపోయారండి, పట్టపట్టు 1000 మంది అండి, 1000 మంది చనిపోయారు. మరి సరే ఇప్పుడు కూడా అప్పుడేమో తెలంగాణ కోసం చనిపోయారు, ఉద్యమం. ఇప్పుడు దేనికోసం చనిపోతారండి? చిన్న 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 reasons. విషయాలు, చిన్న చిన్న విషయాలు. దీనికి కారణం ఏంటంటే సైకలాజికల్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల. ఇంతకుముందు పేరెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం పిల్లల్ని ఎట్లా పెంచాలో అవును. నేర్చుకున్నాం. నువ్వు ధైర్యం చెప్పావా పిల్లలకు? చెప్పలే. చెప్పలే. రైట్, పోనీ స్కూల్లో నేర్పిస్తురా? అప్పుడు మన అస్సలు. ఆటలు ఉండేటి. మరి ఆటలు అంటే ఏం తెలుసా? సైకాలజీ వాస్ ఆటలు అంటే. అవును, అవును. కబడ్డీ ఆడితే ఓడిపోతుంటివి, మోకాలు చెప్పులు వాళ్ళు కొట్టుకొని వస్తుంటివి. సార్ అని చెప్తారు, అరే ఇవాళ ఓడిపోయినట్టు కాదురా, రేపు మీరు గెలవారా అని చెప్తారు. అది దాంట్లో ఏంది, లైఫ్లో ఇవాళ ఓడిపోయినట్టు కాదు, రేపు గెలవాలి రా. అది ఓకే, ఎక్కడున్నాయండి ఆటలు? నీవున్న స్కూల్లో రూమ్లు ఎంతున్నాయి? పోనీ ఆటలు ఆడిపిస్తుంటే పేరెంట్స్ ఊడుకుంటారా? అస్సలు. చెస్ చిన్నప్పుడు నేర్పిస్తే ఎలా లైఫ్లో ముందుకెళ్ళాలి పాయింట్స్, ఎంత లైఫ్ గేమ్ కదా, నేర్పించారు. నేర్పియాలి. నేనేం చెప్తా ఉంటానంటే సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ 5 నిమిషాలు 3 నిమిషాలు దయచేసి వినండి, విన్న తర్వాత చేసుకోండి. Yes. ఇది చేసుకోరు, ఎందుకంటే విన్న తర్వాత అలాంటి ఫీలింగ్ రాగానే కారణం ఏంటంటే నువ్వు అవమానాలు పడ్డావు, లేదా నవ్వులు పడ్డావు, లేదా విమర్శలు పడ్డావు, లేదా ఎవరో నిన్ను వ్యతిరేకించారు, లేదా నిన్ను తొక్కేశారు, నీ డబ్బులు పోయినాయి. ఎగ్జాంపుల్ రీసెంట్లీ కాఫీ డే. Yes. సో మహానుభావుడు వెళ్ళి దాంట్లో కావేరిలో చనిపోయాడు సిద్ధార్థ్ గారు. అవును. కానీ ఆయన భార్య 9 months ఆల్మోస్ట్ కంపెనీ సెట్ చేసింది. మళ్ళీ సెట్ చేసి పడేసింది. అవును. మళ్ళీ అంటే డెత్ ఈజ్ సూసైడ్ ఈజ్ నాట్ పర్మనెంట్. అంతే కదా. సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లమ్. టెంపరరీ ప్రాబ్లం. భలే చెప్పారు. ఎస్. పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరీ ప్రాబ్లమ్. అవును. ప్రాబ్లం ఎప్పుడు పర్మనెంట్ కాదు, ఈ రోజు రేపు లేదు. అంతే. ఒక ఆయన నేను అన్నాడు, ఏడిపోయినా నేనే అనిపించిన, నేనే చేసిన అన్నాడు, ఏడిపోయాడు. ఇప్పుడు ఈయన ఎవరైనా వచ్చి నేను అంటే ఏడిపోతాడు, రేపు పోతాడు. కానీ మేమేమని మనమని ప్రేమలు పెంచుకునే వాళ్ళు పర్మనెంట్ ఉంటారు కదా. Yes. సో ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు, చాలా పెద్ద థెరపీ. కాబట్టి సింపుల్గా టక్ అర్థమైతే మాట్లాడుకుందాం. ప్లీజ్. ఒక మనిషి నవ్వుల పాల పడ్డాడు, అవమానాలు పడ్డాడు, అప్పుల పాలైపోయాడు, ఏదో ఇబ్బందులు పడ్డాడు, ఎవరో ముంచారు, ఎవరో ఇబ్బంది పెట్టారు, మోసపోయారు. అది ప్రేమలో కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఏదో కావచ్చు, ఏదో ఎగ్జామ్లో కావచ్చు. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పర్మనెంట్. నెంబర్ 1, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇస్ ఎ టెంపరీ ప్రాబ్లం. ఇప్పుడు మీరందరూ ఈ వింటున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, దయచేసి ఆలకించండి. ఓ 4 మాటలు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. నవ్వడము, విమర్శించడము, అవమానించడము, వ్యతిరేకించడం. ఓకే, ఈ 4 మాటలు వ్యతిరేకమైన మాటలండి, అంటే నెగిటివ్ పాయింట్స్. శ్రీనివాస్ గారు ఈ 4 మాటలు లేని వాళ్ళు ఎవరున్నారా? 4 మాటలు పడని వాళ్ళు ఎవరున్నారా? అస్సలు. ఏం చేసి నవ్వుతూనే ఉంటారు కదా, ఏం చేసి నవ్వుతూనే ఉంటారు, ఎగతాళి చేస్తూనే ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు, అవమానం చేస్తుంటారు, విమర్శిస్తుంటారు. ఓ కిడ్నీ ఇచ్చిరనుకో, ఇంకో కిడ్నీ అంటాడు. నువ్వు దానం చేసావు అనుకో, వాడు పక్కలో దానం చేయాలంటాడు. ఒక ముతక సామెత చెప్తా మీకు. పెట్టనమ్మ అసలే పెట్టకపోయా, పెట్టిన ముండన్న మొత్తం పెట్టదా. పెట్టనమ్మని తిట్లేవాడు, పెట్టిన ముండ. ఇక కొంతమంది నేను నల్లగున్నా అంటారు. నువ్వు తెల్లగా ఛాన్స్ లేదు, తెల్లగుండ నల్లగైతారు, యాక్సెప్ట్ ఇట్. తెల్లగుండ నల్లగైతారు. మీరు పర్మనెంట్ కదా, పొట్టిగా నువ్వు పొడిగే ఛాన్స్ లేదు. అది ఓకే, ఏం ఆలోచించాలి నువ్వు? డబ్బులు పోయినాయి, ఫోన్ పోయింది, మాట పోయింది, నీ అవమానం అయ్యావు, ఏమవుతుంది అంతని? బాస్ ఒకసారి దేవుని చూసుకున్నాం, దేవుడు మాటలు పడ్డా లేదా? ఎందువల్ల విమర్శ పడ్డా? ఘోరంగా. పిఎం అందరూ పిఎం సీఎం పోయిన సీఎం ఎన్ని బూతులు, ఆయన తిట్టినన్ని బూతులు ప్రపంచంలో ఎవరిని ఇప్పుడు తిట్టారు? ప్రెసిడెంట్ సీఎం కూడా ఎవరు అంటూ ఉన్నారు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. పోనీ ఎమ్మెల్యే అసలు ఆయన బతికైతే ఘోరమే. అమ్మని తిట్టారా తిట్టలే ఎవరన్నా? ఎందుకు తిట్టారు? అమ్మని ఎవరు తిట్టారు? వాళ్ళత్తమ్మ, వాళ్ళ అత్తమ్మ రాచి రంపాన. ఇప్పుడు కోడలు, ఇప్పుడు కోడలు. ఆ పాత్ర మారింది. ఇప్పుడు లాస్ట్ పాయింట్ అడుగుతాను బాస్. నాన్నగారిని హైయెస్ట్ గా విమర్శించింది ఎవరు చెప్పు? వాళ్ళ నాన్న. కాదు, అయిపోయింది అది. అచ్చా, అప్పుడు నాన్నగారు అయితే పడ్డం. అప్పుడు హైయెస్ట్ గా ఒక మనిషి మగవాడని ఒక మాట అనేది ఎవరంటే భార్యనా? నువ్వు ఎంత తీసుమార్కాడైనా సరే, తోపుగా గర్మే కృష్ణ చెప్తా. ఓకే, ఇప్పుడు దేవుడు మాటలు పడ్డాడు, ఎమ్మెల్యే, ఎంపీ, స్వామీజీలు అందరు మాటలు పడ్డాడు కదా. నువ్వెంత? నువ్వెంత? అందుకని ఏం చేయాలి తెలుసా? మాటలు పడ్డారు అనుకో,
ఓహో ఇప్పుడు నేను గ్రామ సర్పంచ్ అవుతున్నట్లు లెక్క. అది. ఇంకా తిట్టిరనుకో నువ్వు దేవుడు అయితే దేవుడు. మాటలు పడ్డోళ్ళు గొప్పలేరు. అవును. మాటలు పడ్డోళ్ళ పేరు చెప్పుకున్నాం మనం. మాటలు పడ్డోళ్ళ పేరు చెప్పుకోలే. అంతేగా. మాటలు పడ్డోళ్ళు చిత్ర నిలబడ్డరు. మాటలు పడ్డోళ్ళు చిత్ర కొట్టుకుపోయాడు. కరెక్ట్. కాబట్టి నువ్వు మాటలు పడుతున్నావు అంటే ఏదో చరిత్ర సృష్టించబోతున్నావు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? ఎంజాయ్ చేయాలి. నన్ను ఒక మాట అనేవాడు ఉన్నాడంటే నా లోపల డెవలప్మెంట్ చూస్తున్నాడు. నన్ను ఒక మాట అనేవాడు ఉన్నాడంటే అతనికంటే నేను డిఫరెంట్గా చేస్తున్నాను కాబట్టి మాట అంటున్నాడు. మాట అంటున్నా అంటే రేపు నా మాట నడవబోతుంది. గుర్తుంచుకో. సో అందుకోసం ఏం చేయాలి తెలుసా? దీని ఒక పవిత్రమైన మంత్రం ఉంది. ఓకే, ఈ తమిళ్లో ఉంది, తెలుగులో ఉంది, కన్నడలో ఉంది, సంస్కృతంలో ఉంది. ఓకే, ఏం చెప్పాలి? తెలుగా? సంస్కృతం మాట్లాడుకుందాం ఫస్ట్. తెలుగులో ఏం తెలుసా? సంస్కృతం చెప్తున్నాం. రైట్. ఓకే, రైట్. కిమవోచిత్ కకోపి మమకిం తేన వైఫలం. ఓకే, నాకు కూడా అర్థం కాదు. ఇది మహామంత్రం. ఇది మహాలక్ష్మమ్మ గారని రాజమండ్రిలో పెద్ద సంస్కృతం ఆమె నేర్పించింది. నాన్న ఇది నేర్చుకో, నువ్వు నేర్పి అందరని చెప్పింది. దాని మీనింగ్ ఏంటంటే, తెలుగులో మీనింగ్ ఏంటంటే ఎవరేమనుకుంటే నాకేంటి. ఓ అంతేనా? నువ్వు ఏం చేసినా అనుకుంటారు నాన్న, ఏం చేయకుండా అనుకుంటారు, నీ బతికే ఇంత, ఏం చేసినా అనుకుంటారు. దాని తర్వాత నేను డెవలప్ చేసిన. సో వాట్, నువ్వేం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. స్టేజ్ మీద కొట్లు వచ్చి మాట్లాడమంటే మాట్లాడాడు, భయం అయితే అంటాడు. అరే ఈడ కూర్చున్నా అంటారు, ఆడిపోయినా అంటారు. కరెక్ట్. నువ్వు కూర్చుంటే లైఫ్ లాంగ్ అంటారు, సేమ్ మీకు ఎక్కితే ఒకసారి అంటారు. అంతే, ఏది కావాలి ఎంచుకో. ఈ రకంగా వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. సో వాట్, అది మైండ్లో వేసేస్తూ ఉంటాను. అప్పుడు ఏం చేస్తాను సార్, తిట్లు పడ్డావు అనుకో, ఎంజాయ్ చేయి, ఇంటికి వెళ్ళి తిట్లు రా, ఇన్ని తిట్లు పడ్డారు, ఇంకా ఎన్ని తిట్లు రాసుకో. అప్పుడు నేను బాధ పెట్టదు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు తెలుసా, ఏదో ఒకటి తీసుకుంటారు, ఇట్లా తీసుకొని ఇట్లా బరువు మోస్తూ ఉంటారు. నన్ను తిట్టిండు. ఈ స్పెట్స్ ఒక 10 grams 20 grams ఉంటాయి బాస్, అంతే. ఇలా పట్టుకుంటుంటే ఇలా పట్టుకున్నా అనుకో, నాకేనా వస్తుంది పట్టుకునే ఎంత బరువు లేని దాన్ని పట్టుకుంటే బరువు అవుతుంది, పనికిరాని దాన్ని మైండ్లో పెట్టుకుంటే మైండ్ పాడవుతుంది. ఏమో తెలుసా, దింపడే అన్నాడు కదా, మళ్ళీ ఫోన్ చేయ, అన్న బాగున్నవే మళ్ళీ అన్నాడు. అంటే మన కారణం ఏంటంటే, యు ఆర్ క్రియేటింగ్ మీనింగ్ టు ది మీనింగ్లెస్. అర్థం లేని దానికి అర్థాలు ఇచ్చి ఆ విషయాన్ని అనర్థం చేసుకుంటున్నాం. సరే తిట్టిన సరే, పరీక్షలో ఫెయిల్ అయ్యా, నా పరిస్థితి పరీక్షలో ఫెయిల్ అయినావంటే నీ లోపల ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎందుకంటే ఇవాళ నువ్వు ఫెయిల్ అయినావంటే మళ్ళీ రాసే ఛాన్స్ ఉంది నీకు. ఇవాళ ఫెయిల్ అయినావంటే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ ఫెయిల్ అయినంటే తప్పును తెలుసుకున్నావు. ఇవాళ ఫెయిల్ అయినావంటే ఇవాళ ఏది మిస్ అయినా రేపు నేర్చుకోబోతున్నావు. భగవంతుడు నీకు ఒక స్టెప్ వెనకేషన్ అంటే, లాంగ్ జంప్ వేయాలంటే 3 అడుగులు వెనక్కేస్తే లాంగ్ జంప్ వేస్తావు. కాబట్టి ఇది ఫెయిల్యూర్ ఇస్ ఏ గ్రేట్ స్టెప్. ఒకప్పుడు ఫెయిల్ అయితే ఇయర్ అవుతుంది బాస్, ఇవాళ ఫెయిల్ ఇయర్ అవ్వదు. ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఇంప్రూవ్మెంట్, దాని పేరు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ నిజంగానే ఫెయిల్ అయినా అనుకో, అసలు 1 year తమరు అంతేగా ఏం చేసావు గుర్తుంచు. చదవలేదు, పనికి రాలేదు, ఏదో ఫ్రెండ్స్తో టైం పాస్ చేసినావు, ఓకే దాన్ని ఇన్వెస్ట్ చేసినావు కదా, ఇప్పుడు మారు. అప్పుడేమీ తెలుసా, ఒక్క అడుగు వెనకైనా వేసిన మాత్రం ఏం ప్రాబ్లం కాదు బాస్. దానికి నీ మంచి కోసం కాకుండా పేరెంట్స్ చెప్పండి, నాన్న నేను ఫెయిల్ అయిపోయినా, ఐ డిడ్ మై మిస్టేక్. ఏ నాన్న కూడా నీ బతుకు వేస్ట్ అన్నాడు, పడలేదురా నేను కూడా ఫెయిల్ అంటాడు. కరెక్ట్. ఎందుకంటే ఒకసారి మీ నాన్న మార్కులు చూడు, నీకంటే తక్కువ. కాబట్టి అది కంపేర్ చేసుకోవద్దు. కానీ వీళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా నిలబడగలరు బాస్. లవ్ ఫెయిల్యూర్ ఏందనుకో, ఇంతకంటే అదృష్టం లేదనుకోవాలి. ఇవాళ ఫెయిల్ అయిందిరా బాయ్, ఫెయిల్ అయితే ఏమో అప్పుడు ఇంకా వస్తూ ఉండు గొడవ. ఏదో అయింది ఇవాళ మా ఇద్దరి మధ్యలో కలవలేదు కాబట్టి, ఒకరి మనసులకు అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడే జరిగింది. తర్వాత జరిగి చాలా ఇబ్బంది అయింది కదా, యూ ఫీల్ హ్యాపీ. ఓకే, అమ్మాయి ఏం ఫీల్ కావాలి తెలుసా, వీడి గురించి ఇవాళ తెలిసింది నీకు, తర్వాత తెలుసుకుంటే నీ లైఫ్ అయిపోతుంది. హ్యాపీ ఫీల్ గా అంతే. మంచిగా మాట్లాడుకోవాలి. చూడు మన ఇద్దరి మధ్యలో బ్రేకప్, ఓకే నీ పని నా పని అయిపోయింది, ఏం చేస్తారు, చచ్చిపోతే పిల్ల ఇంకో పిల్లలు తీసుకొని అంతేగా. సో అలా కాదు కదా. అందుకనే ఆ క్షణాన్ని నిలబడాలంటే అందుకని నా నంబర్ అందరికి ఇస్తుంటా. బహుశా మొబైల్ ఏదైనా సైంటిఫిక్ గా ఏదైనా రీసెర్చ్ చేస్తే తెలుగు వాళ్ళలో నంబర్లో ఈ 101, 105, 108 తర్వాత 1 కోటి మంది దగ్గర ఉంటుంది బాస్ నంబర్. 1 crore దగ్గర ఉంటుంది నంబర్, కనీసం 1 crore నంబర్ దగ్గర. కానీ నాకు చాలా గ్రేట్ అనిపించింది ఏంటంటే, ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేస్తారు. ఈ ప్రాబ్లం నన్ను భగవంతుడు పుట్టించింది అందుకే అనుకుంటా. ఎవరి ప్రాబ్లం తెలియదు. ఎంతవరకు నేను ఎంతమందిని కాబట్టి నాకు తెలుసు. రాత్రి 2 గంటలకు ఫోన్ వస్తారు, 1 o'clock ఫోన్ చేస్తారు.
1 o'clock ఫోన్ చేసి అప్పుడు ఫోన్ వాడు చచ్చిపోయిన కూడా లాస్ట్ ఫోన్ అదే. ఓకే ఓకే. అది నాకు చేసినంటే ఇక చచ్చిపోయింది లేదు. చచ్చిపోయే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ దాన్ని నా వైఫ్ ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అవునా? ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఇంకా ఎన్నో విన్నది కదా. అవును. నేను బయటికి వెళ్ళి ఆమె బయటికి వెళ్ళి కూర్చొని ఇట్ విల్ డజంట్ క్లోజ్ ఇన్ 1 minute 2 minutes. అంతే కదా. 20 నిమిషాలు 20 నిమిషాలు దాకా అవును. వినాలే 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 కంపల్సరీ. మన చెప్పుట్లో ఆయన సొల్యూషన్ కూడా చెప్తాడు. ఓకే. కంపల్సరీ సొల్యూషన్ కూడా చెప్తాడండి. ఓకే. మనం ఆయన సొల్యూషన్ చెప్పి రేపు మార్నింగ్ మనం మాట్లాడుకుందాం అంటే అయిపోయి అప్పుడు బతికిస్తే ఆ క్షణిక కాలంలో వస్తుంది. చచ్చిపోయి క్షణిక కాలంలో వస్తుంది కదా. కాబట్టి నేను ఎవరి ప్రాబ్లం తెలియదు కాబట్టి ఇప్పుడు సూసైడ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు. నాకు ఇంకో బ్యాడ్ హ్యాబిట్ మిస్డ్ కాల్ కూడా తిరిగి కాల్ చేస్తాను. అవునా? ఆ మిస్డ్ కాల్ ఇప్పుడు మనం ఇప్పుడు కూర్చున్నాం బాస్ 1 hour అయిపోయింది మనం కూర్చొని హాఫ్ అన్ అవర్ అయింది అనుకోండి. ఈ 1 hourలో ఎంతమంది కాల్ చేసి ఉంటారు. వాళ్ళు ఏది ప్రాబ్లం అప్పుడేమంటాడు గమ్మండి గంప మా ఫోన్లో ఏమంటాడు. ఎందుకట్లా ఉంది కదా ఫోన్ ఇన్కమింగ్ ఫ్రీ అవుట్ గోయింగ్ ఫ్రీ కదా. అప్పుడు 8,000 కడుతుంటేవి ఇప్పుడు 400 కడతాను చేస్తాము. ఇలా కొన్ని రియల్ ఎస్టేట్ కాల్స్ ఉంటాయి, కొన్ని బ్యాంక్ లోన్లు అంటారు. ఓకే పర్లేదమ్మా ఇట్లా మాట్లాడకండి ఇట్లా మాట్లాడడం కూడా చెప్తా వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి మాట్లాడడం తెలియదండి. రిక్రూట్ చేసి పడేసిస్తారు. టెలికాలింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషన్. ఎంత బాగా చేయొచ్చు తెలియదు వాళ్ళకు. చేసి పడేస్తుంటారు. ప్లాట్ కట్టరా అంటే ఇప్పుడే అంటారు. అంతే కదా. బూతులు తింటా ఉంటారు. ఎంత బాగా చెప్పవచ్చు, ఎంత బాగా మాట్లాడచ్చు. అది కదా అమ్మాయి ఇట్లా మాట్లాడతానండి సార్ ఎట్లా లెవెల్ చెప్పారు సార్ అందరు తిట్టుంటారు సార్. అంతే కదా. అమ్మాయి సార్ ఇప్పుడు మనం ఏదో ఎవరో బంధువులు చచ్చిపోయారు ఇట్లా ఉంటాం. ఆడు ఫోన్ చేసి ప్లాట్ కొంటామంట లోన్ కావాలండి లోన్ కావాలి ఎట్లుంటది సార్ ఆడు. వాళ్ళు అది కూడా కనీస జ్ఞానం ఉండదు. ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా బాస్. ఇంకోటి దే ఆర్ పేడ్ ఫర్ దట్. వాళ్ళకి ఎన్ని కాల్స్ అంత అమౌంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళందరూ చాలా పేదవాళ్ళండి. 15,000 20,000 శాలరీస్ ఉండదు వాళ్ళకు. మనం బూతులు తిట్టదు వాళ్ళని అర్థం చేసుకోవాలి. అమ్మా నేను బిజీ ఉన్నాను పెట్టేసాను. లేకుంటే ఇప్పుడు మనకు అన్ని దాంట్లో రెడ్ కలర్ వచ్చేస్తుంది కట్ చేసేసి స్పామ్ కాల్ అనగానే కట్ చేసేసుకోండి. అంతేగాని తిట్టొద్దు వాళ్ళని. తిట్టదు నా ఉద్దేశం ప్రకారం తిట్టొద్దు. చాలా మంది ఉన్న లిస్ట్ లో ఇక రుచిగా ఇప్పుడు మారుతున్నది. అంటే మనకు పనిలో ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి ఆల్ పూర్ పీపుల్ అండి, వెరీ పూర్. ఒకసారి టెలికాల్ చూడండి వాళ్ళ దుస్తులు కూడా ఎంత బాగుండవండి. వాళ్ళకు కాల్ చేస్తూ ఉంటారు 15,000 20,000 అండి. అంతే 20,000 అంటే సీనియర్ కాబట్టి వాళ్ళకు కోటా ఉంటుంది 30 135 150 కాల్స్ చేయాలి రోజు. కాల్ నేను ఎక్స్పర్ట్ దీంట్లో. నేను ఎక్స్పర్ట్. ఎవరైనా అప్పులు అయిన వాళ్ళు అతను రావాల్సిందే అంతే. అప్పులు చేశావంటే తమరు ఎక్కడో దగ్గర మాటిచ్చో మాట తప్పో ఏదో ఇబ్బంది అయ్యో మోసపోయో మొహమాటం అనే రోగంతో నేను మామూలుగా క్లాసులో ఏం చెప్తుండే కదా శ్రీనివాస్, అందరితో నేర్పిస్తా. అందరు చెప్పండి అంట. చెప్పండి సార్. ఏం చెప్పాలి సార్? అందరితో చెప్పిస్తా. అందరితోని మంచోడు అనిపించుకోవడం రోగం అని చెప్తా. రోగం. అందరితో మంచి మనిషి అనిపించుకోవడం రోగం. కాబట్టి నువ్వు ఏం చేసినా అవుతా ఉంటుంది. అతనికి ఏం చెప్తా అంటే అయింది కదా. నంబర్ 1 లీగల్గా ఉంటే ఫస్ట్ అడ్వకేట్ని సంప్రదించు. చేసి నేను ఇట్లా నేను చేయలేకపోతున్నాను అంటే దానికి రూల్ ఉంది. రూల్ ప్రకారం మీ ఇంటి మీద ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. నంబర్ 2 తీసుకున్నావు కాబట్టి తిరిగి చెల్లించాలి. వాళ్ళందరికీ ఓలోలు చెప్పాను నేను 50,000 తీసుకున్నా, నేను ఇప్పుడు ఇవ్వలేను, నేను బిజినెస్ చేస్తాను, 5,000 ఇస్తా 10,000 ఇస్తా చెప్పు. ఫోన్లు ఇవ్వట్టుకుంటే నువ్వు ఎదుటి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంటుంది. కాకుండా కాదని చెప్పు. నేను ఓడిపోయినా, నా లైఫ్లో ఓడిపోయినా, నీకు మాట ఇచ్చినా తప్పైంది, నేను సంపాదించిన పైసలు తీర్చుతా, కానీ అంత ఇవ్వలేనా ఇంత ఇస్తాను కూడా చెప్పు. 3ని చెప్తా తెలుసా, ఇవన్నీ అయిన తర్వాత చెప్పు ఏం చేస్తావంట. సార్ నేను అప్పులు తీర్చాలి సార్, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి ఏం చెప్తా తెలుసా, అప్పుడు 4-5 రకాల బిజినెస్లు వాళ్ళకి ఏం బిజినెస్ కావాలని అడుగుతాం. వాళ్ళకి ఎటువంటిది ఉండదు. కడపలో మంట ఉంటుంది బాస్ వాళ్ళకి. అప్పుడు 24 గంటలు 20 గంటలు పనిచేసి ఓపిక ఉంటుంది వాళ్ళకి. ఓకే కొంతమంది ఊరికెళ్ళి పారిపోతారు వేస్ట్ ఫెయిల్ అసలు వాళ్ళు సాధించలేని వాళ్ళు. వాళ్ళకి ఏం చెప్తా, సేల్స్ మార్కెటింగ్ ఫస్ట్ సైజ్ చేస్తా. సేల్స్ మార్కెటింగ్, సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ప్రపంచం ఉన్నంత వరకు ఉంటుంది. అంతేగా దాంట్లో దేంట్లో ఎక్స్పర్ట్. డిజిటల్ నేర్చుకుంటావా, ఫ్రీ నేర్పిస్తావు. మా దగ్గర వందల స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్పీకింగ్ నేర్చుకుంటావా, నేర్చుకో. మా స్పీకింగ్ కంపల్సరీ సెల్లింగ్ మార్కెట్ అన్ని నేర్పిస్తాం మేము. ఓకే ఫ్రీగా, టోటల్ ఫ్రీగా. సో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ బాగుంది, చెయ్యి, అద్భుతం. అరే నువ్వు రోజుకు 4 గంటలు పనిచేసి 5 గంటలు పనిచేసి 10 మంది కస్టమర్ దానికి వెళ్తే, 10 మంది ఇన్వెస్టర్ దానికి వెళ్ళి 10 మంది మనుషుల దానికి వెళ్ళి అన్న ఇన్వెస్ట్ చేస్తామని అడిగితే ఒకడనే వేస్తా అంటాడు, లేకపోతే వారం కుక్కలు వేస్తా అంటారు. వారం కుక్క వేస్తారంటే 50,000 వస్తాయి బాస్ నీకు, నెలకు 2 లక్షలు వస్తుంది, ఇంకేం కావాలి నీకు? సార్ ఇట్లా అంటాడు. నేను చూపిస్తాను. అప్పుడు ఏ మంచి కంపెనీలో మంచి కంపెనీ చెప్తా, మంచి కంపెనీల పేరు చెప్తా. కొన్ని కంపెనీలు డాష్ కంపెనీలోనే బాస్, అలా చేరడమే మళ్ళీ ఇక పోతాయి, అన్ని పైసలు పోతే ప్లాట్ పోతే అన్ని పోతుంది. పేరు పెద్ద కంపెనీలో పేరు పెట్టుకుంటారు, కార్పొరేట్ అనుకుంటుంది, మొత్తం మోసమే. ఇలా
ప్లాట్ కొన్న తర్వాత డెవలప్మెంట్ ఉండదు, ఏముండదు. ఏముండదు. అవును, 10 ఏళ్ల కింద ఉన్నది ఎలా పోతే సగం రాదు. కరెక్ట్. కానీ కొన్ని కంపెనీలు ఉన్నాయి విత్ ఇన్ 3 years 2 years లో డబుల్ 3 ఆ. times 4 times అయినాయి. అలాంటి దాంట్లోకి వెళ్ళమని చెప్తాను. కానీ నేను గ్యారంటీ కాదు, నువ్వు ఎంచుకో. అది దాంట్లో ఫీజు కట్టేది ఏం లేదు, అంతే డబ్బులు కదా. కట్టేది ఏం లేదు. వెళ్ళు 15 రోజులు పని చేయి, మంచిగా అనిపిస్తే పని చేయి. నేను చెప్పినా చేయగలను, అది నేను దారి చూపిస్తా. ఇన్సూరెన్స్ మార్కెటింగ్ చేయి, Hmm. ఇన్సూరెన్స్ మార్కెటింగ్ చేయి. ఓకే, ట్రైనింగ్ ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ ఎంత అవసరం ఉంది, నేను ట్రైన్ నేర్పిస్తాను. నీకు మంచి మాట్లాడగలవా, నేర్పిస్తాను నీకు ఉచితంగా. ఎంత డిమాండ్ ఉంది బాస్ ట్రైనింగ్లో. బా. నెలకు 30 రోజులు క్లాసు చెప్పినా క్లాసులు ఉన్నాయి. 10,000 తక్కువ ఇవ్వడు, 10,000 తక్కువ ఎవరు ఇయ్యరు బాస్. అవునా? ఓకే. ఐఎమ్ టాకింగ్ లోయెస్ట్ చెప్తున్నా, లోయెస్ట్ 10,000 తక్కువ ఇవ్వరు. అంటే 3 లక్షలు నెలకి. నథింగ్ ఈ ప్రొఫెషన్లో, బా. ట్రైనింగ్ ప్రొఫెషన్లో నథింగ్ ఐమ్ టెలింగ్ యూ. కానీ నువ్వు కష్టపడాలి, నేర్చుకోవాలి, కథలు నేర్చుకోవాలి, టెక్నాలజీ నేర్చుకోవాలి, ఎలా మాట్లాడి నేర్చుకోవాలి. నేను ఫ్రీ నేర్పిస్తా. వా. ఇలాంటి అవకాశాలు ఇస్తాను. ఇట్లా బాగుపడులు ఉన్నారు, నాకే చేయించిన వాళ్ళు. అంతేగా, వాళ్ళ పేరు కూడా ఎవరు చీమ చచ్చిపోయింది, అవును. ఇంటి పక్కన చచ్చిపోయింది, బోతారు సేమ్. పోతారు సేమ్. సో ఏదైనా చేయాలి. అందుకోసమే అప్పుల పాలైన వాళ్ళు బాగుపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆహా. ఏది కసితో కసితో మళ్ళీ. వాళ్ళు ఏదో తప్పుతో అప్పుల పాలేరు. అవును, అవును. నమ్మి ఏమరపాట్లు. అవును, అవును. మెయిన్గా అవును. నమ్మి పెట్టుబడి పెట్టడం, ఉండడం అయింది. కాబట్టి ఇప్పుడు నమ్మకు. పార్ట్నర్షిప్ ఫర్మ్కి నేను వ్యతిరేకం. ఓకే. సొంతంగా నువ్వు చిన్న బండి పెట్టుకో, బతుకు ఒక్కడిది. నో పార్ట్నర్. పార్ట్నర్ చేసుకుంటే నీ లైఫ్ పార్ట్నర్, అంతే కదా. లైఫ్ పార్ట్నర్ చేసుకో. పార్ట్నర్ ఇంకేం కావాలి నీకు? ఓకే. అన్నదమ్ములు పార్ట్నర్షిప్ వద్దంట నేను. సూపర్. అలా బాగుపడ్డది 1000లో ఒక్కడో 2 కంపెనీలు ఉంటాయి పార్ట్నర్షిప్. అంతే అంతే. సో చేసుకో, సొంతంగా చేసుకో. నీ కాలు నీ చేతులు ఉన్నాయి, ఇంకేం కావాలి బాస్ అంట. సార్ మొత్తం పోయింది సార్. మొత్తం పోయిందో? అన్ని పోయినాయా? ఏం పోయినాయి అని. అన్ని పోయినాయి సార్ అన్న. నీ కన్ను అమ్మితే ఎంత ఇస్తావంట. కన్ను అమ్మడమే సార్ అంటే, కన్నుకి ఎంత వాల్యూ ఉంటుంది అన్న. ఎంత వాల్యూ సార్? ఒక కెమెరానే 4-5 లక్షలు ఉంటుంది. అవును. ఆ 4-5 లక్షల కెమెరాకు ఒక మనిషి ఉండాలి, దాన్ని ఆపరేట్ చేయాలి, తిప్పుతూ ఉండాలి. దీన్ని ఏం లేకున్నా కలర్ వీడియో రికార్డింగ్, ఓకే, ఆడియో రికార్డింగ్, లౌడ్ స్పీకర్, హార్డ్ డిస్క్, అరే ఫిల్టరింగ్. ఏం బాడీ బాస్? ₹1,00,00,000 బాడీ. 100 కోట్ల రూపాయలు ఇచ్చినా నీ బాడీ రాదు. 100 కోట్ల రూపాయల బాడీతో ₹1,00,00,000 సంపాదించాలి మనం. అది బా. అందుకని ఏం చెప్తుంది తెలుసా? ఏదో చూపిస్తారు. నీ టైం నువ్వు వాడు, నీ మైండ్ నువ్వు వాడు, నీ మాట నువ్వు వాడు, నీ ఫోన్ నువ్వు వాడు. ఫోన్ నువ్వు వాడంట, వాడు నీ ఫోన్ నువ్వు వాడు, నిన్ను వాడు, నువ్వు అనుకుంది అవుతావు అని చిన్న పాజిటివ్ చెప్తా. నీ టైం నువ్వు వాడకుంటే, నీ మైండ్ నువ్వు వాడకుంటే, నీ మాట నువ్వు వాడకుంటే, నీ ఫోన్ నువ్వు వాడకుంటే, నిన్ను వాడకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఓహో, అరే. నువ్వు వాడుకుంటే లీడర్, వాడుకోబడితే లేబర్. బా. వాడుకో. మైండ్ పవర్ఫుల్ మైండ్ ఉంది, వాడుకో. నేర్పించడానికి చాలా మంది, నేర్చుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి, వాడుకో. నీ వాయిస్ చాలు బాస్, ఎన్ని చేయగలవు నువ్వు. నీ ఫోన్ చాలు. ఫోన్ జస్ట్ మేము ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇస్తామండి. ఫోన్ ద్వారా నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి బాస్? మీకు వీడియో ఎడిటర్లు దొరుకుతున్నారు చెప్పండి. వీడియో ఎడిటర్లు దొరుకుతున్నారు. వీడియో ఎడిటింగ్ ఎంత ఈజీ అండి. థంబ్నెయిల్ మేకింగ్ ఎంత ఈజీ అని. నేను నాకు జాబ్ కాదు. ఏం జాబ్? పనిచ్చి జాబ్ నేర్చుకో. ఇంట్లో కూర్చొని నేర్చుకో. నువ్వు పోస్టర్ మేకింగ్ నేర్చుకో. ఇంత డిమాండ్ ఉంది. ఫ్రీ. మేము క్యాన్వా నేర్పిస్తాం ఫ్రీగా. స్టూడెంట్ వర్షన్ ఫ్రీగా ఇస్తుంటాం మేము. దానికి ₹100-150 కట్టాలి. తీసుకో. అరే ఎందుకోసం అంటే ఈయన పని చేయాలని ఓపికంటే పని దొరుకుతుంది బాస్. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. హైదరాబాద్ ఎటువంటి సిటీ బాస్? అందరినీ కడుపులో పెట్టుకునే సిటీ. ఇక్కడికి వచ్చి చెడిపోయినాడు వాళ్ళు, పని చేయడు తప్ప. పని కావాల్సిన వాడికి పనంత పని ఉంది ఇక్కడ. మరి అటువంటి పని చేసుకోవచ్చు కదా. దొరకట్లే. 2-3 లక్షల మంది వస్తున్నారండి హైదరాబాద్కి. రోజుకు 2-3 లక్షల మంది. ఇల్లీగల్ కూడా వస్తారు చాలా మంది. ఓకే, మళ్ళీ ఇంతమంది పని ఇస్తుంది. అదే కదా. మొన్న ఒక ఎకనామిక్స్ చెప్పాడు, ఎగ్జాక్ట్లీ రిఫరెన్స్ ఇవ్వలేను ఎక్కడ ఉందో. మనము తొందరలో 3 కోట్ల పాపులేషన్ అవ్వుతుందట. ఇంకా నెక్స్ట్ 10 years 3 కోట్ల పాపులేషన్ అంటే బాంబే దాటిపోతుంది. హౌ ఫార్ ఇట్ ఇస్ పాసిబుల్? అంటే ఇంత ఎందుకని మన హారిజంటల్ పెరుగుతుంది హైదరాబాద్ చూడండి. మాట చెప్పడం మాట మీద ఉండాలి బాస్. నేను మాత్రం ఏం చేసి తెలుసా, వస్తా అంటే పాసిబుల్ లేదు బాస్, ఏమనుకోకుండా. పెళ్ళికి అన్న నాకు తెలుసు మీరు ఇప్పుడు ఏమైనా పడింది, నువ్వు వస్తా ఉన్నావు అన్న అని చెప్పేస్తుంటావు. అంతే కదా. టైంకి ఎక్కడైనా సరే ఐ మేనేజ్, నేను చెప్తే కాదు అని చెప్పిస్తాను. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ చెప్పేసామనుకోండి, అయిపోయింది క్లియర్గా. మాట తప్పినోడికి ఎందుకు బ్రాండింగ్ ఉండాలి? కరెక్ట్, అంతే కదా. ఆయన వచ్చి 5,000 అడిగిండు అనుకో, ఏమనుకో బాస్, 500 ఇస్తా, 5,000 ఇయ్యా,
నా దగ్గర ఉంటే 5,000 నేను ఎందుకు ఇయ్యాలి? అంతే. అవును. ఇచ్చి ఇచ్చి శత్రువుని చెత్త కొనుక్కున్నాము 500 ఇచ్చి మర్చిపోతా. ఓకే, ఆడికి కావాలని అడుగుతున్నాను అనుకో, నేను ఏ బాస్ మా నాయన వద్దానని చెప్తా. గదేందంటే నేను ఇయ్యను బాస్, నీకు 500 సంపాదించి మార్గం చూపిస్తా, చేస్తావా? చేస్తావా? 500 ఇస్తావు ఇవ్వను ఇయ్య అంటారు, అయిపోయింది. ఇస్తా అంట వదులుకున్నాను. వాడు 5,000 కాదు 5 లక్షలు అడుగుతాడు. అవును. ఓపిక 10 లక్షలు 50 లక్షలు ఇల్లు కూడా రాసి ఉంటాడు. అంతే కదా. అవును. మాట ఇవ్వకూడదు, ఇస్తే మాట మీద ఉండాలి. ఉండాలి అంతే. కానీ ఎవరో మెప్పు కోసం మాట ఇచ్చి మాట తప్పొద్దు. కరెక్ట్. ఉన్న మాట నిలబడితే నీ వాల్యూ ఇలా పెరుగుతూ ఉంటుంది, రెస్పెక్ట్ పడుతూ ఉంటుంది. అందుకని ఏమంటే తెలుసా, హానర్ యువర్ వర్డ్, రెస్పెక్ట్ యువర్ వర్డ్. రెస్పెక్ట్, నీ మాటకు నువ్వు వాల్యూ ఇస్తే అది మాట మంత్రం అవుతుంది. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఒకప్పుడు మనం సినిమాలు చూసాం, ఇట్లా కుక్ అయిపోదు, నీళ్ళతో నేర్చేవాళ్ళు కాదు, మాటతో అయ్యేవాళ్ళు. ఓకే. ఇది కూడా అంతే, శతమానం అవుతుంది అలా బతికేవాళ్ళు. ఆ మాట ఎవరి వాల్యూ అని చెప్పండి. ప్రతి ఒక్క మనిషికి ఆరా ఉంటుంది. శ్రీనివాస్ గారు ఆరా, మీరు కావాలంటే దాన్ని చూడండి, గూగుల్లో చూడండి, చాట్ జీపీటీ చూడండి. ఆరా ఎలా ఉంటుంది తెలుసా, మాట మీద ఇచ్చడానికి ఆరా ఉంటుంది. ఆ రూమ్ అంతా పవర్ఫుల్ ఉంటుంది, ఆ ఏరియా అంతా పవర్ఫుల్ ఉంటుంది, ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే మాట మీద ఉండాలి ఫస్ట్. కరెక్ట్. డోంట్ గివ్ వర్డ్. ఇఫ్ యూ గివ్ ఎ వర్డ్, హానర్ యువర్ వర్డ్. ఇఫ్ యూ డోంట్ హానర్ వర్డ్, యూ ఆర్ ఫెయిలింగ్ యువర్ వర్డ్. దట్స్ ఇట్. యూ మస్ట్ హానర్ యువర్, రెస్పెక్ట్ యువర్ వర్డ్. అది అక్కడ నేను గౌరవిస్తాను మాటను. ఆ మాట తప్పిన వాళ్ళు మీకు తెలుసు, నాకు తెలుసు. అయ్యో, మళ్ళీ చెప్తే వింటామా? నిజంగా ప్రాబ్లం ఉన్నాము. అంతేగా, చచ్చిపోతున్నా పోలేను. అమ్ము నీ దగ్గర డ్రామా ఉండేము. కాబట్టి మాట తప్పొద్దండి. పిల్లలకు మాట ఇస్తారు, నాన్న టైంకి వస్తా, వీడు రాడు తండ్రి, అదే మా నాయన గాలివాడు అన్నారు కాబట్టి అంటారు. అనుకుంటాడు కానీ ఏదో అది రాడు. అయిపోయింది, వాళ్ళు పోయింది అక్కడ. వైఫ్ చెప్తారు వస్తా అని చెప్తారు, వైఫ్ పోడు, వాడు ఏదో కూర్చుంటాడు. అర్థమైంది అనుకో, ఏదో కూర్చుంటాడు. చెప్పొచ్చు కదా, ఓ మాట చెప్పొచ్చు కదా. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా గుర్తింపు పొందిన సైన్ ఇదే. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఎవరికి తెలియదు కానీ నేను వాటర్ వల్ల చెప్తున్నా. ఓకే, ఎట్లా ఉంటుంది అంటే మాట నేను రానని చెప్పొచ్చు కదా. రాను అని చెప్తే ఇంకొద్ది లేట్ అవుతుంది, అన్నం వండకు, ఒక్క మాట చెప్పొచ్చు కదా. సో మాట అది మోస్ట్ ఇంపార్టెంట్ బాస్. మంత్రం అవుతుంది, పవర్ అవుతుంది. మాటే మంత్రం అన్నారు పెద్దలు. నిజానికి మామూలుగా రా, ఏంటంటే గాలి గాలి అంతే, గాలి కావద్దు. రైట్ సార్, మీరు ఎంతో మంది విజేతలను తీర్చిదిద్దారు. విజేత కావాలంటే ఏం లక్షణాలు కావాలి? డిసిప్లిన్ నెంబర్ 1. నెంబర్ 2 లెర్నింగ్ యాటిట్యూడ్, నేర్చుకోవాలి. నెంబర్ 3 హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి. అచ్చా. వీడు హెల్త్ మెయింటైన్ చేసుకోడు, డిసిప్లిన్గా ఉంటాడు, పోతుంది. అచ్చా. హెల్త్ మెయింటైన్ చేసుకో, డిసిప్లిన్ ఉండు. నీవు హెల్త్ ఉన్నప్పుడు ముందు చూపుతో ఆలోచించుకో. లెర్నింగ్ అనేది ఎప్పటికి ఉండాలి బాస్. ఓకే. లెర్నింగ్ స్పెల్లింగ్ ఎల్ తర్వాత ఎర్నింగ్ ఉంటుంది చూడండి. లెర్నింగ్ లో ఎల్ తర్వాత అంటే ఎర్నింగ్ కావాలంటే లెర్నింగ్ ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకుంటే ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు పిల్లలు చాలా యాక్టివ్ అయిపోయారు, కొత్త టాపిక్లు వస్తున్నాయి. అప్పుడు మేము సిటీ సెంటర్ లెవెల్కి వెళ్ళి, చిక్కడపల్లికి వెళ్ళి, స్టేట్ సెంటర్కి వెళ్ళి బుక్ సంపాదించి చదువుకుంటూ, పెద్దవాళ్ళ దానికి చదువుకుంటూ, జెరాక్స్ తీసుకుంటూ, జెరాక్స్ కింద ఫోటో స్టైల్ ఉండే ఫోటోస్ స్టెన్సిల్ కట్ చేసేవాళ్ళం, గుర్తుందనుకుంటా. ఓకే, రిసోగ్రాఫ్లు అవన్నీ ఏం చేసి ఇప్పుడు ఏమైంది, చాట్ జీపీటీ. ఏం చేయాలని నేను నేర్చుకోవాలి. నిఖిల్ అని ఎక్స్పర్ట్ ఉండండి, ఎక్స్పర్ట్ నిఖిల్. ఆయన నాకంటే సగం వయసు ఉంటుంది, పోయి కూర్చొని నేర్చుకున్నా. సార్ మీరు ఎందుకు వచ్చేసారు, నాకు నేర్పి, ఐ డోంట్ వాంట్ బి అవుట్డేటెడ్, నేర్పి కూర్చొని ఓపిక నేర్పించండు. సార్ ఇది నేర్పించే తక్కువ సార్, మీ అంతా మీరు నేర్చుకునే ఎక్కువ. నేర్చుకుంటా ఉన్నాను. నా మేము ఎక్స్పర్ట్. ఐ కెన్ క్రియేట్ పోస్టర్స్, ఐ కెన్ క్రియేట్ ఫ్లయర్స్, ఐ కెన్ క్రియేట్ బుక్స్ రాసి పడేస్తాను ఇప్పుడు దాంతో కావాలంటే. నేను నేర్చుకోలేదు అనుకోండి, వాళ్ళు నా స్టూడెంట్స్ నాకంటే పర్ఫెక్ట్ అవుతారు. అంతే కదా. నేర్చుకుంటూ ఉండడానికి జీవితాంతం ఆనందంగా ఉంటుంది. అది మీరు రాగానే ఒక మాట అన్నారు, ఇంత బిజీ ఉంటారు ఎట్లా అంటారు. నేర్చుకుంటే ఉంటా. నా ఫోన్ 3 సార్లు ఛార్జ్ చేస్తారు రోజు. నేను 3 సార్లు ఛార్జ్ చేస్తా. ఓకే, పెట్టాలి, వింటూనే ఉండాలి, నడుస్తూ ఉండాలి, ఏదో నడుస్తూ ఉండాలి, కార్లో కూర్చొని నడుస్తూ ఉండాలి. ఏదో ఒక పాయింట్ ఎక్కడ పనికి వస్తుందో, ఏ విషయం ఎన్నో వస్తుందో తెలియదు కదా. దానికోసం నేర్చుకున్నాడు బాగుపడతాడు బాస్. సూపర్ సార్. అవుట్డేట్ కావద్దు, అప్డేట్ అయితే అప్డేట్ కాకుంటే అవుట్డేట్ అయిపోతుంది. సూపర్ సార్. ఇంకోటి మనం అనుకున్నట్టు పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం అనుకున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్య డేట్కి కూడా వెళ్తున్నారు జనాలు, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం చేస్తున్నారు కదా. ఒక మంచి పెళ్లి కూతుర్ని గుర్తించడం ఎలా, అంటే జీవిత భాగస్వామిని గుర్తించడం ఎలా, ఇది ఓవరాల్ ప్రశ్న. అదే ఒక మంచి అమ్మాయిని లేదా మంచి అబ్బాయిని ఎలా గుర్తించడం, వాళ్ళు ఏ లక్షణాలు గమనించాలి? ఒకటి సింపుల్ గా చెప్పగలం బాస్. అబ్బాయిలకి
ఒక అబ్బాయిని చూడండి, ఎస్ అని పడుతుంది కొంతమందికి, ఇది నాదిరా అన్నట్టు మైండ్లో పడుతుంది కొంతమందికి. వదలకండి, ఇక ఫిక్స్ అది, ఇక వదలకండి. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్. అమ్మాయిలు ఏం కోరుకుంటారు చెప్పాలన్నా, అమ్మాయిలు కోరుకునేది ఫిజికల్ కాదు, మన యాటిట్యూడ్ కోరుకుంటారు, ప్రవర్తన కోరుకుంటారు, ఇచ్చే రెస్పెక్ట్, ఇచ్చే గౌరవం కోరుకుంటారు. ఓకే, అలాంటి వాళ్ళని చూసుకోవాలి. ఓకే, ఆర్థికంగా ఉన్నవాడి కంటే ఆర్థికంగా డెవలప్ అవుతున్న వాడిని చూసుకుంటే బాగుంటుంది. అక్కడ సంతోషపడతారు. ఆర్థికంగా ఉన్నది ఏముంటుందండి, వన్నీ ఉన్నది కదా, సెట్ అయిపోయింది కదా. ఆర్థికంగా డెవలప్ అవుతున్న వాడికి నువ్వు ఒక జీవిత సహభాగస్వామి అయిపోతే అద్భుతంగా ఉంటుంది. అలా కోరుకుంటే బాగుంటుంది. కాకుంటే మనం ఈ రకరకాల సినిమాలతోని అది రాంగ్ డైరెక్షన్కి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయలేము. వాళ్ళు వద్దంటే ఊరుకోరు, వాళ్ళు తీయద్దంటే ఊరుకోరు. వాళ్ళకి పైసలు కావాలి, ఇది కావాలి, లేకుంటే కోట్ల లక్షల కోట్ల లాస్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళ కాన్సెప్ట్, ఆ డైరెక్టర్కు రైటర్ కాన్సెప్ట్ అని చేస్తూ ఉంటారు. అది ఏమైనా కాన్సెప్ట్ కాకపోవచ్చు, సరిదిద్దాలి కదా. మీరు రైట్ మార్గంలో ఎవరు ఉంటాడు బాసు మా మాట. ఇప్పుడు ఇవాళ మనము 4 తర్వాత ఇలా మనం కూర్చున్నాం కదా. చెప్పాలన్నా మనం ఇవి నడవదు కదా. ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు తిరిగితే పిలుస్తారు, వాళ్ళు తిరిగితే పిలుస్తారు, బూతులు అయితే పిలుస్తారు. మనం మంచి చెప్పాలని వెళ్ళదు బాస్. అందుకని ఏమంటే తెలుసా, పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళాలి, కష్టపడాలి. అమ్మాలంటే దుకాణానికి వెళ్ళాలి, దుకాణానికి పోయి తెచ్చుకోవాలి. సూపర్. మంచి చెప్పాలంటే కష్టపడాల్సింది, చాలా కష్టపడాలి. కాబట్టి దిశాలు ఇలాంటి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు, ముందుకెళ్ళవచ్చు. కానీ ఏది చేసినా సరే ప్రపంచంలో ఏదో మాట అంటూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఎదుటివాడు మననేదో అంటాడని మన మనసులో రాకుండా ముందుకెళ్తూ ఉండాలి. ఒక మనిషిగా అన్నప్పుడు మనం తప్పులు తప్పకుండా చేస్తూ ఉంటాము, తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. సూపర్. ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రైట్ ఆరంగా చెప్పండి. అది సత్యం, నిత్య సత్యం. నిత్య సత్యం. పడమట అస్తమిస్తాడు, నిత్య సత్యం. 2 తప్పండి, తప్పు. కరెక్ట్. ఎందుకు తెలుసా, భూమి తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతాడు. అవును. సూర్యుడు భూమి చుట్టూ తిరగడు. కరెక్ట్. భూమి సూర్యుడు చుట్టూ తిరిగినప్పుడు సూర్యుడు ఉదయించడం ఏందండి? మనకేం తెలుసు, మనకు అదే తెలుసు. ఓకే. మన తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉంది. అవును. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏదో ఎన్నో కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతుంటాడు, 1600 తిరుగుతూ సూర్యుని చుట్టూ 1,00,000 కిలోమీటర్ స్పీడ్తో తిరుగుతూ ఉంటాడు. అంటే సూర్యుడు రాడు బాస్, అక్కడే ఉంటాడు. మన లైఫ్లో కూడా ఎన్నో విషయాలు తెలియనది సత్యం. అది ఇదే కనుక నేను మనం ప్రేక్షకులు చూస్తారు అనుకోండి, ఈ మాట ఎవరికైనా ఫోన్ చేసి అడిగారు అనుకోండి, అడిగితే అరే ఎడగూసినవారు అంటారు. సూర్యుడు ఉదయించకపోవడం ఏందిరా, ఉదయిస్తాడు అంటే మనకు తెలిసిందే తెలుసు బాస్, తెలియని తెలుసుకోవాలి. అది తప్పులు చేయడం సహజం బాస్, తప్పులు సరిదిద్దుకోకపోవడం అన్యాయం. కరెక్ట్. ఇంకోటి నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా గుర్తింపు కోరుకోవడము కూడా రాంగ్ అని నా ఉద్దేశం. ఓకే. గుర్తింపు కోరుకున్నాం అనుకో బాస్, అది బిజినెస్. ఓకే. ఓకే. నేను ఇచ్చాను కాబట్టి నాకు ఇచ్చాను. గుర్తింపు కోరుకుంటే బిజినెస్ బాస్. నువ్వు చేసే దాంట్లో ఎదుటివానికి ఎక్కువ లాభం, ఎదుటివానికి ఎక్కువ మంచివి, అప్పుడేమో తెలుసా, నీకు తృప్తి ఉంటుంది, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది. నాకే కావాలనుకో, ఆడు ఇస్తాడు, ఏడో వేసేస్తాడు, అంతేగా మరి. కాబట్టి మనం చిన్నది, మనం ఈ మధ్యలో 2-3 సార్లు కూడా బాగా హిట్ అయిపోయింది. ఇది మాట్లాడుకుందాం. నేను లెక్కలు చెప్తా ఉంటా, రైట్ అయితే రైట్ చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ చెప్పండి. ఓకే. 2 + 2 4, 4 + 4 8, 8 + 2 10, 10 + 10 20, 20 + 20 40, 40 + 40 80, 80లోకి వెళ్ళి 40 తీసేస్తే మళ్ళీ 40, 40లోకి వెళ్ళి 15 తీసేస్తే 25, 25లోకి వెళ్ళి 20 తీస్తే 5, 5 × 5 35, 25, 5 × 5 25 కదా. నేను చెప్పిన 35 చెప్పారు. అవునా, నేను ఇంత సర్వీస్ బాస్ అయినా సరే సార్, ఇదే కరెక్ట్. నేను 32 ఏళ్ళ సర్వీస్ ఇలా అంటే మా సార్ ఇదే చెప్పాడు సార్. మన ఇద్దరి మధ్యలో కండిషన్ తెలుసా, రైట్ చెప్తే రైట్ చెప్పమన్నాను, రాంగ్ చెప్తే రాంగ్ చెప్పమన్నాను. అవును. నేను ఇన్ని రైట్ చెప్తే మీరు రైట్ చెప్పలే. ఎన్ని చెప్పిన 2 + 2 4 మీరు చెప్పలే. దాని అర్థమైందంటే మీరు ఎన్ని మంచి ప్రదేశం కూడా పట్టించుకోడు. నేను ఇంతకుముందు తప్పు చేస్తే పట్టుకుంటా. ఏం తప్పు చేసి చెప్పు, ఇంతకుముందు ఏం తప్పు చెప్పిన? అదే 5 × 25 గారు 35 అన్నారు. ఇంకా గుర్తుంది మీకు? అవును, తప్పు కాబట్టి. కాబట్టి అన్ని మంచి చేసుకుని వెళ్ళిపోండి. ఎదుటి వాళ్ళ గుర్తింపు అనేది నాన్ సెన్స్. ఇది పనులు చేసుకొని వెళ్ళిపో, పైన ఉన్నాడు లెక్క రాస్తాడు గ్యారంటీ. దాన్ని నేను నమ్ముతా, పూర్వజన్మ నమ్ముతాను, అలాంటి సిద్ధాంతం నమ్ముతాను, సనాతన ధర్మాన్ని నమ్ముతాను నేను. ఓకే. కానీ మూఢనమ్మకాలు అమ్మా నేను. కరెక్ట్, అంతేగా. మూఢనమ్మకాలు అమ్మా కంపల్సరీ సంథింగ్ ఇస్ దేర్. కాబట్టి ఈ ప్రకృతి ఏం తెలుసా,
ఇక్కడే అన్ని ఇక్కడే ఆ, కర్మ పాప అనేది తెలుసా? పుణ్యాలు, కష్ట ఇక్కడే నష్టాలు, ఎక్కడో కాదు ఇక్కడే. అన్ని స్వర్గ కాబట్టి నరకాలు అన్ని ఇక్కడే. గివ్ ఉమ్, తప్పులు చెయ్యి బాస్, తప్పేం లేదు. ఉమ్, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుంటే ఇయ్యవు. అన్నా ఇది తప్పు కదా, పైసలు తీసుకుంటే వదిలిపెట్టుద్దా. నువ్వు సాయం కోసం పైసలు ఇచ్చినావా, అప్పు కోసం పైసలు ఇచ్చావా? సాయం కోసం అప్పిచ్చా అంటాడు. అరే తప్పురా. తప్పురా. సాయం చేసినావా అప్పించినావా అంట. అప్పిచ్చినావు. సాయం చేసినా మర్చిపో. అది. అట్లా మర్చిపోతావు. రక్తం ఇచ్చినావు అనుకో, మళ్ళీ నా రక్తం అంటావా? అడుగుతావా? నేను బ్లడ్ ఇచ్చే బ్లడ్ కాదు అట్లయితుందా అంటే అట్లయితుందా. అది ఒక పని చేయను, ఇస్తేప్పుడు నీకు స్తోమత మించింది ఎందుకు ఇచ్చినావు? ఉమ్, స్తోమత మించింది ఏది కదా. అవును. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చేసేటప్పుడు జాగ్రత్తగా సర్దిద్దుకో ఇమ్మీడియట్గా. ఇంగ్లీష్లో మాట్లాడలేం బాస్, ఈరోజు మనం మాట్లాడదు కూడా కొన్ని అవును. ఫంబ్లింగ్ వర్డ్స్, నాకు వర్డ్స్ అవును, రావచ్చు అవును. కాబట్టి అది దిద్దుకోవాలి మనం. నేనే రైట్, ఎవడు ఎవరు పెద్ద ఎవరు పెద్ద ఉన్నారు. అవును. అంతే కదా. సప్పును సరిదిద్దుకుంటే లైఫ్ లాంగ్ దిద్దుకుంటున్నాను అంటే గ్యారంటీ. ఈ తప్పు చేస్తే ఇంకో కొత్త తప్పు, ఇంకో కొత్త తప్పు, ఏ తప్పు చేయడు పెద్ద తప్పే. అంతే. సార్ ఇంకొకటి, ఆ, భార్య భర్త మధ్య విడాకులకు ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఏంటంటే మా ఆయన నా మాట వినడండి అని, లేదంటే మా ఆవిడ నా మాట అసలు వినదండి. ఇవి కంప్లైంట్లు, మేజర్ కంప్లైంట్. అవును, ఈ మాట వినడు అనే దాన్ని మార్చడం కుదురుతుందా సార్? తప్పకుండా కుదురుతుంది బాస్, ఆ? తప్పకుండా కుదురుతుంది. ఎందుకంటే ఆ, నా మాట వినడని భార్య అంటుందంటే అర్థం ఏంటంటే షీఈస్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. ఓకే. ఆమెకు ఇంకా ఎవరు పెద్దగా లేరండి. ఉమ్, అక్కలు ప్రాబ్లము, అమ్మ ప్రాబ్లము పెద్దగా లేనట్టు. ఆ, ఏ భార్య అయినా తన భర్త ప్రేమను కోరుకుంటుంది, తన భర్త టైంని కోరుకుంటుంది బాస్. కరెక్ట్. టైం కోరుకుంటుంది. నా దృష్టిలో భార్య అంటే ఎవరు తెలుసు బాస్? ఖచ్చితంగా వినండి మీరు. భార్య అంటే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, వాళ్ళ అమ్మ నాన్న వదిలిపెట్టి, వాళ్ళ ఊరును వదిలిపెట్టి, వాళ్ళ ఇంటి పేరును మార్చుకొని, బా. గోత్రం ఉంటుంది, గోత్రాన్ని ఖండించుకొని, నీ గురించి, నీ జీవితం గురించి, నీ పిల్ల గురించి, నీ వంశం గురించి, నీతో పాటు ఉండడానికి, నీ ఆరోగ్యం చూసుకోవడానికి, నీ గురించి ఆలోచిస్తూ, నీకు సంతానం ఇచ్చి, నీ వంశం పెంపొందించి, ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ, పోయినాక కూడా నీ ఫోటో పెట్టుకునే ఏకైక దేవత బాస్. బా, 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 బా. పోయినాక ఫోటో గామొక్కదే ఇంకెవరు పెట్టుకోరు, అది బడి పడతారు. అంతే కదా. అవును. అటువంటి భార్య నీ టైం కోరుకుంటే తప్పేముంది బాస్? ఇవ్వచ్చు కదా. పైసలు పైసలు ఏం చేస్తావు? ఆ, అదే కదా. నేను నెక్లెస్ ఇప్పించాను సార్, వడ్డానం ఇచ్చిన. ఆ, నాకు వడ్డానం నెక్లెస్ కదా, టైం కావాలి. ఆ. షీ వాంట్ టైం. అది ఇంకా పిల్లలు పుట్టిన ఇంకా 40 years ఉంటుంది కదా. షీ నీడ్ మోర్ టైం, ఓ, మోర్ టైం. వెళ్ళండి. నేనేమో తెలుసా, నా లాంగ్వేజ్లో ఇద్దరు లేచిపోమంటారు. అంతే కదా. వెళ్ళిపోండి, సెకండ్ హనీమూన్, థర్డ్ వెళ్ళిపోండి, ఎటు వెళ్ళిపోండి, ఏ దేశంకి వెళ్ళిపోండి, ఎటు వెళ్ళిపోండి. సంపాదించిన మరి ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇస్తావు? సంపాదించిన పైసలు ఎంజాయ్ చేయకుండా దొంగల పాలని చెప్పిన ఎవరు? ఆ, అంతే ఆ కదా. దొంగలు ఎవరు ఆయన చెప్పిండు, కొడుకులు అలవాటు కరెక్ట్. అని చెప్పిండు. అది నా మాట నిజమే కాదు, సార్, నా వాస్తవం. మాట కాదు, నా మాట కాదు, ఆ, నా అసలు మాట ఒక కాదు. తండ్రి ఆ, కూతురు పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడతాడు. ఆమె పేరు మీద సంపాదించాలి, దాచిపెట్టాలి, ఎవరికి ఒకటి దోచిపెట్టాడు ఆయనకి. ఇదెవరో చెప్పారు పెద్ద మనిషి, నాది కాదు అది మాట, ఎందుకంటే నన్ను తిడతారు. నేనేమో తెలుసా, 1/3 ఏం చేయి, 1/3 ఇచ్చి నీ పిల్లకు, అది. 1/3 ఆ, 1/3 నీ భార్యకి చెయ్యి. ఉమ్, ఆమె ఆస్తి క్రియేట్ చేయి. ఉమ్, ఎందుకంటే నీ పోయినాక కూడా ఆమె హ్యాపీగా ఉండాలంటే ఆమె చేతులు ఆస్తి ఉండాలి. కరెక్ట్. నువ్వు 1/3 పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టుకో, మంచి బట్టలు వేసుకో, మంచి ఎంజాయ్ చేయి, మంచి టూర్ చేయి, ఒక్కళ్ళమే వెళ్ళాలా నన్ను తీసుకుని? పెళ్ళాన్ని తీసుకెళ్ళాలి. ఇద్దరే Okay. లేచిపోవాలంతే. మళ్ళీ ఆడికి పిల్లలు వద్దు ఇంకా. అరే 6 నెలలకు టూర్ బాస్. బా. ఏ టూర్ లేదనుకో, ఇంట్లో ఉండండి కనీసం. అవును, అవును. హైదరాబాద్ తక్కువనే, ఆ ప్లేసులు తక్కువనే. బ్రహ్మాండంగా. నేనేమంటే వద్దు వద్దు, వెళ్ళిపోవాలి, లేచిపోవాలి, ఆ, బయటికి వెళ్ళిపోవాలి. లేచిపోవడం అంటే లాంగ్వేజ్ కరెక్ట్, అదేలే. లాంగ్వేజ్ కరెక్ట్, కానీ వాళ్ళు వేరే లాంగ్వేజ్ పెట్టుకున్నారు కాబట్టి అంతే. ఫ్లైట్ లో లేచిపోతుంది కదా. అంతే కదా. అది కదా. సో ఎంజాయ్ చేయాలి బాస్. వైఫ్ ఆమె ఏం కోరుకుంటుంది? టైం కోరుకుంటుంది బాస్, ఇంకేం కోరుకోదు బాస్. అన్ని కోరుకున్నట్టు అయిపోయినాయి. అవును, ఏం కావాలి? టైం కావాలి. ఎప్పుడైతే అది కొత్తగా పెళ్ళైనప్పుడు టైం కావాలి వాళ్ళకు, కరెక్ట్. త్వరగా టైం కావాలి. లవర్స్ అప్పుడు టైం ఇస్తాడు, గంటలు ఓ, ఇస్తాడు. గంటలు ఏం గంటలా? చేస్తున్నా? 3 గంటలు ఆగండి ఇస్తాడు. అవును, పెళ్ళైనాక 30 నిమిషాలు ఇవ్వచ్చు కదా. ఇయ్యడు. అవును, ఇయ్యడు. అది హస్బెండ్. వైఫ్ లో హస్బెండ్ కోరుకునేది ఏంది? Yes. మనం ఇంతమంది Yes, మాట్లాడుకుంది. అవును. వైఫ్ హస్బెండ్ కోరుకునేది. హస్బెండ్ వైఫ్ లో కోరుకునేది తెలుసా? ఆ, ఇంటికి రాగానే ఓ చిరునవ్వు కావాలి. ఓకే, నాకు తెలిసినంత వరకు అయితే హస్బెండ్ బట్టల కంటే భార్య బట్టలు ఎక్కువ ఉంటాయి. ఇది రెండు కూడా ఎప్పుడు పోతాయి తెలుసా బాస్? ఆ, సరే. అట్లీస్ట్ మార్నింగ్ లేవగానే ఇద్దరు ఛాయ్ కాఫీ, ఇద్దరు కూర్చొని 15 నిమిషాలు కూర్చొని తాగురి. ఇద్దరే అంతే. బాల్కనీ ఉంటే బాల్కనీలో, పైన చెత్త మీద కూర్చొని ఇద్దరు కాఫీ పట్టుకొని పోరి కూర్చోండి. 15 నిమిషాలు కూర్చోండి బాస్, అసలు ప్రాబ్లమ్స్ ఏముండవు. బా. 15 నిమిషాలు బాస్. ఏంటి ఎలా ప్రోగ్రామ్ ఇది, నీ ప్రోగ్రామ్ ఏంది, నువ్వు వేడుకోతావు, నేను మాట్లాడుకుంటే అయిపోయాయి కదా, క్లియర్.
టైం ఎక్కడిది, 10 మనోడు నిమిషాలు. లేచేది 8 గంటలకు, అవును, పిల్లలు లేచిపోతారు, వెళ్ళిపోతారు పిల్లలు అక్కడికి. స్కూల్కి వెళ్తారు, అవును, పిల్లలు మన కొరకు ఇంటికి వస్తాడు, అవును. ఇంకెప్పుడు టైం ఉంది. బా. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టైం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సూపర్ సూపర్ సార్, చాలా విలువైన విషయాలు ఇవి. ఇంపాక్ట్ నీ జీవితంలో విడదీయలేని భాగం, కొన్ని లక్షల మంది జీవితాల మీద ప్రభావం చూపించిన ఇంపాక్ట్. కొన్ని నాకు తెలిసి 1,00,000 పైనే కదా సార్, అది లక్షల మంది. ఎస్ బాస్, Yes. 1,00,000 మంది అటెండ్ అయ్యారు నా క్లాస్ ఇంతవరకు. కోటి. ఎస్ బాస్. మీకు 100,000,000 వందనాలు. అయ్యయ్యో. సో ఏం గమనించారు సార్ యూత్ అంటే మారుతున్న కాలానుగుణంగా యూత్ లో వచ్చిన మార్పు ఏంటి, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు అసలు? మార్పు వస్తుంది బాస్, యువత మారుతుంది. యువత నిన్న ఊరుకోండి నేను ఎప్పుడు కూడా. Okay. ఎందుకోసం అంటే యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ హావ్ బీన్ యూజ్లెస్. బా. యువత వేస్ట్ కాదు, యువతను సరిగా వాడుకోవట్లేదు మనం. అవును, యువతను సన్మానగరంలో పెట్టగలిగితే, కరెక్ట్గా పెట్టగలిగితే ప్రపంచంలో నంబర్ 1 దేశం భారతదేశం అవుతుంది. ఎందుకంటే హైయెస్ట్ యూత్ దేశం భారతదేశం. ఓకే. హైయెస్ట్ యూత్, తెలివి కల వాళ్ళు, టాలెంట్ ఉన్నది యూత్ కూడా భారతదేశమే. బా. హార్డ్ వర్కర్స్ ఉన్నది కూడా భారతదేశమే. ఎస్, కానీ వీళ్ళని నిర్వీర్యులు చేస్తున్నాం. కరెక్ట్. కారణం మనం చదువుకునే విధానం అలా ఉంది, మన చదువు విధాన విధానం అలా ఉంది. అవును, పేరెంటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. విద్యా విధానంలో లోపం ఉంది. అది NEP 2020 ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. అది అవును, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదా అవును. గవర్నమెంట్ 2020, అది కనుక అమలు పరిచింది అనుకోండి అద్భుతంగా మారుతుంది ఎడ్యుకేషన్. అవునా సార్? ఫ్యూచర్ సూపర్. ఓకే, దాని గురించి జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ చూడమని చెప్తాను, రికమెండేషన్ ఓకే. చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళు, జేపీ గారిది చాలా అద్భుతంగా ఉంది. అయితే ఏమైపోతుంది బాస్, వీడు బీటెక్ చదువుకుంటాడు, జాబ్ రాదే. అవును, బీటెక్ చదువుకున్న 15,000 కావాలి సాలరీ, 15,000. 15,000 ఏందే అంటే రోజుకి 500, అవును. అడ్డ మీద కూలికి ఎంత ఎక్కువ. సార్ వచ్చి మాట్లాడిన తర్వాత ఒక అబ్బాయి చెప్పాడు, సార్ 1 month మాకు ఇచ్చిన కాస్త మేము బతకగలం సార్, ఇంకా అందరికి జాబ్స్ వచ్చినాయి, బా. అందరికి ఉద్యోగాలు 2-3 జాబ్స్ వచ్చినాయి, మేము బతకగలం సార్, దిస్ పీపుల్ ఇంపాక్టెడ్ అవర్ లైఫ్ అన్నాడు ఒక అబ్బాయి. ఓ, ఇంపాక్ట్ అని పేరు పెట్టిన అట్లా. అడే. దాని తర్వాత సిటిజన్ లైబ్రరీ, త్యాగరాజ గాన సభ, భారతీయ విద్యాభవన్, హరియారా కళాభవన్, రామకృష్ణ మఠంలో ఫ్రీగా క్లాసులు పెట్టాడు, ఉచితంగా, నో ఫీజ్. రావాలి, నేర్చుకొని వెళ్ళిపోవాలి. 2011లో కృష్ణబాబు గారు మన హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఉండి కానీ వారు వైజాగ్లో వెళ్ళాడు. ఓకే. వైజాగ్లో పోర్ట్ ట్రస్ట్ ఉండి అక్కడ నన్ను పిలిపించాడు, అక్కడ వెళ్ళి అక్కడ చెప్పడం. వైజాగ్ తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, రాజమండ్రిలో చేశామండి, అనంతపురం, తిరుపతి. ఇప్పుడు ఈ మంత్ నవంబర్ 27 నుంచి తిరుపతిలో ఉంది. ఇట్లా ఫ్రీగానంట ఆ ఏరియాలో సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడము, యువతను దాన్ని పిలిపించడము, వాళ్ళ క్లాసులు చెప్పడం. ఏంది, ఎలా బతకాలి, దేశభక్తి ఏంటి, దైవభక్తి ఏంటి, మాతృభక్తి ఏంది, పితృభక్తి ఏంది, స్కిల్స్ ఏంది, ఎలా మాట్లాడాలి, ధైర్యంగా ఎలా ఉండాలి, కొత్త కొత్త స్కిల్స్ ఏంది, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఇలాంటి అని. దానికి జేడి లక్ష్మణ గారు, పట్టాభిరామ్ గారు, ఎండమరి గారు, శ్రీపాదరాము, వేణుగోపాల లక్ష్మీకరం, సుధీర్ సండ్రా, ప్రదీప్ గారు సినిమా యాక్టర్ ఉన్నారు, వారు చాలా చక్కగా అద్భుతంగా, జగన్ గురుజీ అని చాలా అద్భుతంగా చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా వచ్చి ఫ్రీగా, టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళ దారి ఖర్చులు ఇస్తామంతే మేము అంతే. అలా చెప్పడము అలా ఇప్పుడు పెద్దదైపోయిందండి. 2017 ఏమైందంటే మనం ఎందుకు డెవలప్ చేయకూడదు అని ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ పెట్టాను. నేనే ట్రైనింగ్ ఇస్తానని ఫస్ట్ బ్యాచ్ చెప్పేసి ఒక 50 మందిని కలెక్ట్ చేసి, బాబు మీకు నేర్పిస్తాను, ఒక 10-15 రోజులు ఆన్లైన్ నేర్పించాను. ఆన్లైన్లో కాదు నాన్న, రండి అన్నాం. రావాలంటే పైసలు ఎవరు ఇస్తారు సార్, మీరు ఇస్తారా? రావడానికి నేను ఇయ్యా అని చెప్పిన. హోటల్లో ఒక రోజు మనం ఉండాలంటే లేవు సార్ అన్న. ఆ రకంగా అప్పుడు 3,000 రూపాయలు 2 రోజులకండి. 3 డేస్కి ఒక హోటల్లో ఉండి 2 రోజులు 2 బ్రేక్ఫాస్ట్లు, 2 లంచ్లు, ఒక డిన్నరు, హాల్ కలిపి 3,000 అంటే ఒక 30 మంది వచ్చారు. 30 మందికి ఫస్ట్ బ్యాచ్కి నేను చెప్పాను మొత్తం క్లాస్. చెప్పి క్లాస్ అయిపోయింది. ఎట్లుంది సార్, మేము ఏమైనా బతకగలం, ఇప్పుడు నా ఫీజు కావాలన్నా. నా ఫీజు ఏంటంటే మీరు నెక్స్ట్ బ్యాచ్కి మీరు ఫ్రీ చెప్పాలి, నేను పక్కన కూర్చుంటాను. ఇప్పుడు 187 బ్యాచ్ అయింది, 202 బ్యాచ్ కూడా ఫిల్ అయిపోయినాయి బ్యాచ్ నెంబర్తోని. ఈ బ్యాచ్ 50 నుంచి 60 మంది ఉంటారు. ఆ రకంగా ట్రైన్ ద ట్రైనర్స్, వాళ్ళు సర్టిఫికేట్ ట్రైనర్స్ తీసుకున్నారు, తీసుకుని వాళ్ళు డెవలప్ అవుతుంది. ఈ తరుణంలో ఒక 1 year బ్యాక్, 2 years బ్యాక్ మనకు అది కరోనా వచ్చింది కదా, అప్పుడు నేను కూడా కరోనా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన. అప్పుడు అనిపించింది, అరే నేను పోయినాక ఇంపాక్ట్ నడుస్తుందా, నడకపోవచ్చు, దీన్ని సంస్థలాగా చేస్తే ఎట్లా ఉంటుంది. ఇంతవరకు అది కుటుంబ సమస్య. కుటుంబం ఏంటంటే మనకు రిజిస్టర్ కావాలి కాబట్టి కొడుకుని, కోడల్ని అందరినీ వేసి 7 మంది పేర్లు కావాలి, ఒక డ్రైవర్ పేరు తక్కువ డ్రైవర్ పేరు వేసి రిజిస్టర్ చేయించాం. ఓకే, అది కుటుంబ సమస్య, కుటుంబ సంస్థ. ప్రైవేట్ సంస్థ కనుక ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పెట్టాం. ఓకే, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ పెట్టేసి ఒక క్లబ్బులుగా తయారు చేసి, ఒక క్లబ్బు ఎవరైనా వచ్చారని చాప్టర్ క్లబ్ క్లాస్ లాగా ఎక్కడైనా ఎవరు చేసుకోవచ్చు, 20 మంది కలిసి క్లబ్ పెట్టుకోవచ్చు. 345 రూపాయలు ఫీజు ఒకరికి. ఆ 345 రూపాయలు మీ దగ్గర పెట్టుకోవాలి. మేము మీ క్లాసులు చెప్తాం, మీరు క్లాసులు చెప్పాలి. 4 సిద్ధాంతాలు. ఒకటి ఎర్నింగ్ అంటే సంపాదించే మార్గం నేర్పుతాం. రెండోది లెర్నింగ్. మూడోది షేరింగ్,
పంచుకోవాలి. ఈ 3 రకాలుగా చేస్తూ బిజినెస్ డెవలప్మెంట్ బస్ మెయిన్గా అది మాకు కావాల్సింది. వేరే అన్నీ అందరూ సేవ మాకు సేవ ఏం చేయం మేము. నువ్వు బాగుపడు దానికోసం వెల్త్ చూసుకో ఫ్యామిలీ చూసుకో ఫ్యామిలీ తర్వాత సర్వీస్ చేయి. సర్వీస్ లాస్ట్ 3 బాగుండగా సర్వీస్ అట్ట సంస్థ సిద్ధాంతాలు పెట్టి చేసాము. ఆగస్ట్ 1 నాడు ఇనాగ్రేట్ చేసాము. ఇప్పటికి 390 క్లబ్లు అయిపోయినాయి. ఇది అయితే మీకు అవార్డు రాకపోవడానికి నాకు ఒక రీజన్ తట్టింది సార్. చెప్పండి. మీరు పొలిటీషియన్స్ని పట్టించుకోవట్లా. మీరు కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు కానీ పొలిటీషియన్లకు శిక్షణ ఇవ్వట్లా. మీరు పొలిటీషియన్ కావడం ఎలా అని నేర్పించుంటే ఈపాటి మీకు పద్మశ్రీ పద్మవిభూషణ్ ఏదో ఒకటి వచ్చేది మీకు. ఓకే, మీ ద్వారా కోరుకుందాం. ఇవ్వాలి ఇప్పుడు గంపనాశ్వర గారు ఇప్పుడు బిఎస్ పెడతారు చేయండి. నేను మా బృందం ఉందండి, మేము వచ్చి క్లాసులు తీసుకుంటాం. ఓకే, వాళ్ళు ఏం చేస్తే పేరు తెచ్చుకోవచ్చు, ఏం చేస్తే వాళ్ళు ప్రజలు చేరుకునే విధంగా ఉంటుంది, ఏం చేస్తే మనసులను గెలవచ్చు. మనుషులు గెలవడం గొప్ప కాదు, మనసులను గెలవాలి. ఏం చేస్తే రాజకీయాల మీద అవగాహన పెరుగుతుంది, ఏం చేస్తే భారతదేశం మారుతుంది, ఏం చేస్తే ఏ పథకాల ద్వారా మారదు బాస్. పథకాలు తింపడానికే, కానీ ఎటువంటి పథకాల ద్వారా ఎటువంటి విషయాలు చూస్తే రేపు దేశం మారుతుంది, నీ బ్రాండ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ నేర్చుకుంటూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చాలా గొప్ప విషయం, అది కూడా ఇక్కడ తీసుకుందాం. ఓకే, జీరో బడ్జెట్ హైలీ ఇంపాసిబుల్ అనుకో, ఎంత కొంత ఉంటుంది. కానీ నీకున్న దాంతో నువ్వు వార్డు మెంబర్గా వెళ్తావా, మున్సిపల్ కౌన్సిల్గా అయినా, మున్సిపల్ కార్పొరేటర్గా అయినా, ఓ సర్పంచ్, మండల ఎంపీపీ, జెడ్పీపీ, మనము ట్రైనింగ్ పెడదాం. సూపర్. రాబోయే తరానికి తెలుగులో ట్రైనింగ్, ఖచ్చితంగా తెలుగులో ట్రైనింగ్. ఇప్పుడు ఒక వీలుంటే ఒకటి ఏం చేద్దామంటే ఒకటి హైదరాబాద్లో చేద్దాం, ఒకటి విశాఖపట్నం, విజయవాడలో చేద్దాం, రాయలసీమలో చేద్దాం, తిరుపతిలో కూడా. సో ఆ రకంగా ఔత్సాహిక రాజకీయ నాయకులు మనకు కావాలండి. ఎంతోమంది బాగా చదువుకొని కూడా రాలేకపోతున్నారు. ఈ మధ్యలో నేను చూశాను ఒకరిని, పెద్ద సైంటిస్ట్, అమెరికాలో గొప్ప సైంటిస్ట్ అండి, పేరు చెప్పను, గొప్ప సైంటిస్ట్, ఏదో వచ్చి మార్చాలని వచ్చాడు, ఫెయిల్ అయి వెళ్ళిపోయాడండి. అవునా? వెళ్ళిపోయాడు. ఏదో బాగా చుట్టుముట్టలు బాగా విపరీతంగా ఖర్చు పెట్టించారు, వెళ్ళిపోయాడు. గాన్ బ్యాక్, ఏదో చేద్దాం దేశం కోసం వచ్చాడు. మహాన్బాడు, కరీంనగర్ దగ్గర కోర్లో ఉంటాడు. సో ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్. ఓకే, ఎందుకంటే ఆయన బాధ నేను చూశాను, ఆయన ఆవేశం నేను చూశాను, ఆయన ఆవేదన చూశాను. ఏదో ఇద్దామంటే ఛాన్స్ లేదు, కానీ అటువంటి మనం నేర్పిస్తే బాగుంటుంది. ఖర్చు విపరీతంగా పెట్టించేస్తున్నారు, అన్ని ఫ్రీగా. అందుకని ఏమన్నాను, ట్రైనింగ్ నేర్పిస్తాను, అన్నం ఫ్రీగా పెట్టాను. నేను వచ్చి ఇది నేర్చుకున్నా, ఇంపాక్ట్ నేర్చుకున్నా. యూ మస్ట్ ఎర్న్ యువర్ ఫుడ్. నీ ఫుడ్ నువ్వు చూసుకో, నీ సమయం నువ్వు చూసుకో, అవి ఇయ్యారు ఇక్కడ నేర్చుకో. ఓకే, కంపల్సరీ అలా నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా. లక్షలాది పడుతున్నది, మనం వేలలు ఇద్దాం. వేలంటే ఫుడ్ ఖర్చు, దాని మీద హాల్ ఖర్చు, మనం కష్టం కదా. ఓ ప్రొజెక్టర్ పెట్టాలి, కెమెరాలతో వాళ్ళ ఫోటోలు తీయాలి, వాళ్ళ వీడియోలు తీసి వాళ్ళకి ఇస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా, ఎలా మాట్లాడుతుండో వీడియో తీసి వాళ్ళ వీడియో ఇస్తాం. నువ్వు ఎలా ఇంప్రూవ్ అయినావు, ఫస్ట్ వీడియోకు, రెండో వీడియోకు, మూడో వీడియోకు, 4 వీడియోకు 5 సార్లు స్పీచ్ ఇస్తే నువ్వు ఎంత అభివృద్ధి అయినావు. దాని తర్వాత ఏం చేస్తామో, ప్రతి 20 మంది పొలిటీషియన్కి ఒక లీడర్ని పెడతాం, మానిటర్ని పెడతాం, ఒక మెంటర్ పెడతాం. మెంటర్ ఏం చేస్తుంటారు, వాళ్ళకు ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి, వారంకి ఒకసారి మీరు ఏం చేశారు ఉంటుంది. ఒక వ్యవస్థను తయారు చేసి ఉచితంగా, ఎందుకంటే మాలాంటి వాళ్ళు నా పాలిటిక్స్లో రాలేను, నాకు ఎవడియోడు, నేను రాను, పైసలు పెట్టలేను. నేను అస్సలు ఆలోచన లేదు. ఏదైనా కార్పొరేషన్ ఇస్తే చేస్తాను, ఓ యువత కార్పొరేషన్ ఇస్తే పైసలు పెట్టకుండా యువత కోసం ఇస్తే మళ్ళీ వేరే అది ఇయర్ నా మోహన్ ఖచ్చితంగా చేస్తా, 100% పనిచేస్తా, ఏ పార్టీ అని సంబంధం లేదు. కాకుంటే ఇది యువత అనేది నాకు ఇష్టం బాస్, అంతే. ఎందుకంటే వాళ్ళు మారితే దేశం మారుతుంది, అంతే. అందుకోసం మీరు సిద్ధంగా ఉంటే మనం రెడీ సార్, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి, మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, చాలా నడుస్తున్నాయి. నేను మాటిస్తున్నాను శ్రీనివాస్ గారు, మన క్లాసు 10 రోజుల క్లాసు ఆన్లైన్లో అటెండ్ అయ్యి, అది కంపల్సరీ అందరూ అటెండ్ కావాలి, జూమ్ ద్వారా అటెండ్ కావాలి, వీడియోలు ఆన్ చేయాలి, క్రమశిక్షణతో అటెండ్ అయ్యి మన క్లాస్లో 2 రోజులు కూర్చొని తర్వాత ఫాలోఅప్లో కూర్చుంటే బాస్ ఒక 1000 మందిలో కనీసం 10 మందినే కాదు ఫ్యూచర్ అవుతారు, ఎక్కువ అవుతారు. మనం తక్కువ అనుకుంటున్నాం. నీ స్పీకింగ్ స్కిల్స్ మారుతాయి, కరెక్ట్. నీ మాట్లాడే పద్ధతి మారుతుంది. మాట్లాడే పద్ధతి మారినప్పుడు పాలిటిక్స్లో కూడా బిజినెస్లో పెట్టుకో, అంతేగా ఫ్యూచర్లో. అవును. సో వీ విల్ మేక్ ఇట్. ఇది తప్పకుండా అది నిజంగా సమాజ సేవ, ఇది దేశ సేవ, అంతే. ఓకే, లెట్స్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. సో మిత్రులారా, శ్రీనివాస్ గారిని పట్టుకోండి, వదలకండి. మీరు గట్టిగా కింద ఓ నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, ఆ అడిగిన ఫీజు కట్టేసేయండి. మీకు నచ్చకుండా ఫీజు ఇచ్చేస్తా వాపస్, ఎందుకంటే మీ అన్న ఫీజు. సో తప్పకుండా చేద్దాం. ఇది కొత్తగా ఆలోచన ఇచ్చారు మీరు. నా టీం అద్భుతమైన టీం ఉందండి, మంచి టీం అండి. పవర్ ఆఫ్ విజువలైజేషన్ కానీ, జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎంత బ్యూటిఫుల్
మల్టిపుల్ టాపిక్స్ ఉన్నాయంటే ఓకే. మేధావులను పట్టుకొస్తాను నేను. వా ఒక వాళ్ళందరినీ తీసుకొచ్చి క్లాసులు చూపిస్తాం, సార్ వాళ్ళతోని వర్కౌట్ చేపిద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. నిజంగా ఇది ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్, ఇది ఒక Exactly, yeah. ఇంటర్వ్యూ కాదు, ఒక సెషన్ ఇది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. Right, boss. సో మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఈసారి 4 సంవత్సరాలు కాకుండా 4 నెలలలో 3 నెలల్లో మాకు ఇంకొక అవకాశం ఇస్తే మనం మళ్ళీ చేద్దాం సార్. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సూపర్. పంచుకోవడం సిద్ధంగా జనాలు కూడా రిసీవ్ చేసుకోవడం సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ సమాజానికి మీరు అవసరం. నేను ముందే చెప్పాను, నాకు ఒక గంపా నాగేశ్వరం ఒక ఊరికి ఉండాలి, ఈ యొక్క మొత్తం రాష్ట్రానికి తెలుగు వాళ్ళందరికీ కాదు సార్. ఒకటే అనుకుంటా బాస్, సార్ భగవంతుడు నన్ను కిందికి పంపించింది, మా అమ్మ నాన్న నన్ను తీసుకొచ్చింది, ఏదో పర్పస్ కోసం తీసుకొచ్చారు. ఎస్, ఆ పర్పస్ ఫస్ట్ నా పర్పస్ అయిపోయింది. నేను నా బాగున్నాను, నా ఫ్యామిలీ బాగుంది, నా వరకు నేను సంపాదించుకున్నాను, ఎల్ఐసి అమ్మ ద్వారా నేను మంచుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఇలా 4 క్లాసులు పెట్టి 4 ఇంత డబ్బులు కూడా ఇస్తున్నారు, ఓకే, అంత హ్యాపీగా ఉంది. నేను ఇవ్వకుంటే చెప్పాను కదా, పురాణ బుక్ పారాసైట్, కరెక్ట్, పారాసైట్ కావడం ఇష్టం లేదు. అందుకోసమే వచ్చిపోవద్దు బాస్, ఇచ్చిపోవాలి. ఫైనల్ అదిరిపోయింది సార్. Yes, థ్యాంక్ యూ boss. సో Thank మచ్ you సార్. very much. థ్యాంక్ యూ. Good luck. సో చూశారు కదా, ఒక అద్భుతమైన సెషన్. చూస్తూనే ఉండండి. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.